Hello, everybody. Today, now the time is 7:30 p.m. November 7th, Friday. We have gathered here to learn God, to know God. దేవుని కోసం సమాజంగా మనం ఈరోజు కూడుకుని దేవుని జ్ఞానాన్ని మనం సంపాదించుకోబోతున్నాం. ఓకే, సో నిన్నటి దినాన మనము పాత నిబంధన అవలోకనం ఓల్డ్ టెస్ట్మెంట్ సర్వేని మనం ధ్యానించాం. దాదాపుగా 6 పేజీలు ధ్యానించాం. సో ఈరోజు కొత్త నిబంధన అవలోకనము నేర్చుకుందాం. దేవుని కొత్త అవలోకనము సమయం 7:31 అయినది. 7:30 వరకు కొత్త నిబంధన అవలోకనము. దాని తర్వాత బైబిల్ సిద్ధాంతములు నేర్చుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడా యేసయ్యా నీకే వందనములు. మేము అజ్ఞానులము, మేము నీ గొప్పతనాన్ని ఎరగని వారము. మా హృదయంలో దుష్టుడు అనేకమైన పిచ్చి మొక్కలు నాటి దుష్ట ఫలాలను ఫలింపుచుండగా మేము ఫలాలు ఫలించుట ఇష్టం లేక నీ సత్యమనే ఆత్మ ఫలాలు ఫలించినట్లుగా నీ సత్యాన్ని మా హృదయంలో నాటుకుని మా కలుగు ప్రతి బంధకాల నుంచి మేము విడుదల పొందినట్లుగా మాకు జ్ఞానాన్ని ప్రసాదించు మహాప్రభు. మా హృదయంలో నిండి ఉండు దేవా. మీ పరిశుద్ధాత్మ మా హృదయంలో నింపండి. మేము నైనా నీ వైపే చూచుచు నీ శిష్యులుగా నీ అడుగుజాడలో నడుచున్నట్లుగా మాకు సహాయం చేయమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. So New Testament survey. Let's begin. So previously we have studied introduction we have given. I think introduction సో విషయ సూచిక, బోధించు విధానము, సాధారణ విషయాలు, ఉపోద్ఘాతము, కొత్త నిబంధనలోని 27 పుస్తకములు, సారాంశము, కొన్ని నిబంధనలోని అత్యంత ప్రాముఖ్యత గల అధ్యాయములు. పేజ్ నెంబర్ 8 ముఖ్య విషయముల పట్టిక, కోర్సు యొక్క కాల నిర్ణయ పట్టిక, బోధన ఆదేశములు, కోర్సు యొక్క సంక్షిప్త వర్ణన. 13. ఓకే, సో కోర్సు యొక్క సంక్షిప్త వివరణ. సో పేజ్ నెంబర్ 13. So we're going to learn page number 13 onwards. సో ఇంట్రొడక్షన్, ఉపోద్ఘాతం అంటే ఇంట్రొడక్షన్. సో మనము కొత్త నిబంధన ఎలా పొందాము, హౌ డిడ్ వి గెట్ న్యూ టెస్ట్మెంట్, న్యూ టెస్ట్మెంట్ మనకి ఎలా వచ్చింది అనే ప్రశ్న 14వ పేజీలో ఉంది. కొత్త నిబంధనలోని 27 పుస్తకాలు, ద 27 బుక్స్ ఆఫ్ న్యూ టెస్ట్మెంట్. పేజ్ నెంబర్ 15లో దాని గురించి వర్ణన ఉంది. కొత్త నిబంధన చరిత్ర యొక్క కాలములు, ఓవర్వ్యూ ఆఫ్ డెవలప్మెంట్స్ బిట్వీన్ ఓల్డ్ టెస్ట్మెంట్స్ అండ్ న్యూ టెస్ట్మెంట్ పేజ్ నెంబర్ 15లోనే ఉంది. కొత్త నిబంధన పాత నిబంధనల మధ్య జరిగిన పరిణామాలపై దృష్టి పేజ్ నెంబర్ 16లో ఉంది. కొత్త నిబంధన చరిత్ర యొక్క కాలము పేజ్ నెంబర్ 18. టైమ్ పీరియడ్స్ ఆఫ్ న్యూ టెస్ట్మెంట్ హిస్టరీ పేజ్ నెంబర్ 16. పాత నిబంధనకు మరియు కొత్త నిబంధనకు మధ్యనున్న సంబంధములు, రిలేషన్షిప్ బిట్వీన్ ఓల్డ్ టెస్ట్మెంట్ అండ్ న్యూ టెస్ట్మెంట్ మనం పేజ్ నెంబర్ 17లో మరియు 19లో చూడొచ్చు. కొత్త నిబంధన యొక్క వేదాంత శాస్త్రము, థియాలజీ ఆఫ్ ద న్యూ టెస్ట్మెంట్ అంటే పేజ్ నెంబర్ 22లో ఉంది. దీంట్లోనేమో ఇంగ్లీష్లో పేజ్ నెంబర్ 20లో చూడొచ్చు. కొత్త నిబంధన యొక్క విషయము, థీమ్ ఆఫ్ ద న్యూ టెస్ట్మెంట్. కొత్త నిబంధనకి థీమ్ ఏముంటుంది దాని గురించి తెలుసుకుందాం. అది పేజ్ నెంబర్
23లో తెలుగులో ఉంది, ఇంగ్లీష్లో పేజ్ నెంబర్ 20లో ఉంది. సో కొత్త నిబంధన యొక్క 27 పుస్తకాలు, సజెస్టెడ్ ఆర్డర్ ఆఫ్ రైటింగ్స్ ఆఫ్ న్యూ టెస్ట్మెంట్ బుక్స్. అంటే మొదట ఏ పుస్తకం రాశారు, చివరి వరకు ఆఖరికి పుస్తకం ఏది, మొదటి పుస్తకం ఏది అని చరిత్రకారులు, థియోలాజియన్స్ అంటే వేదాంతవేత్తలు ఏవైతే లెక్కగట్టారో ఆ క్రమం ఆధారంగా వాళ్ళు కొత్త నిబంధన యొక్క పుస్తకాల కాల అంటే ఏ కాలంలో ఏ పుస్తకం వచ్చింది, ముందే పుస్తకం తర్వాత ఏ పుస్తకం అనే ఆర్డర్ అది పేజ్ నెంబర్ 23లో చూడొచ్చు, ఇంగ్లీష్లో పేజ్ నెంబర్ 21లో. ద 27 బుక్స్ ఆఫ్ న్యూ టెస్ట్మెంట్. సో యేసు యొక్క 4 సువార్తలు, 4 గాస్పెల్స్, పేజ్ నెంబర్ 27 నుంచి పేజ్ నెంబర్ 76 వరకు యేసు యొక్క 4 సువార్తలు గురించి ఉంటుంది. పేజ్ నెంబర్ 24 to 74 ఇన్ ఇంగ్లీష్. సో ఆ యేసు యొక్క 4 సువార్తలు ఏమేమంటే, సువార్తల గురించి ఏమేమి ఉంటాయి అంటే, సువార్త యొక్క పరిమాణము, ఇంట్రడక్షన్ టు ది గాస్పెల్స్, పరిచయము. అండ్ క్రీస్తు జీవితం పైన దృష్టికరించి సంక్షిప్త వర్ణన, ఓవర్వ్యూ అవుట్లైన్ ఆఫ్ లైఫ్ ఆఫ్ క్రైస్ట్. మనకి యేసుక్రీస్తు జీవితం గురించి మనకు తెలియాలి, ఎందుకంటే క్రీస్తు యేసుకు కలిగిన ఏ మనసును మీరు కలిగి ఉండండి అన్నాడు. క్రీస్తు యేసుకి ఏ మనసు ఉంది? ఆయన జీవించిన విధానాన్ని వాళ్ళతో చూసిన వారు ఏం చెప్పారు, దాని ద్వారా క్రీస్తు యేసుకి ఏ మనసు ఉందో ఆ మనసు మనం కలిగి ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ పనేంటి, ఆయన ఏమైతే చేశాడో అవి మనకి జ్ఞాపకం చేయడానికి పరిశుద్ధాత్మ ఉన్నాడు. అదేవిధంగా పరిశుద్ధాత్మ చేత ప్రేరేపింపబడి రాయబడిన ఈ పుస్తకాల్లో కూడా పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మనం చదవగలుగుతున్నామంటే అది దాని కృప వల్లనే. పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పటి వరకు వాడిని సంరక్షించి సత్యాన్ని ఏమాత్రం చెక్కు చెదరకుండా స్థిరంగా ఉంచాడు అంటే దేవుని కృప వల్లనే. అది పరిశుద్ధాత్మ పనే. కనుక ఈ పరిశుద్ధాత్మ వలన మనం దేవుని చరిత్రను, దేవుడు యేసుక్రీస్తు యొక్క జీవన శైలి, ఆయన జీవితం ఎలా జీవించాడు అన్న దాన్ని బట్టి మనం ఆయన మైండ్ సెట్ ఏదో తెలుస్తాం కాబట్టి ఆ విధంగా మనం ఇది నేర్చుకుంటున్నాం. సో క్రీస్తు జీవితంలో ముఖ్యమైన ఘట్టములు, మేజర్ ఈవెంట్స్ ఇన్ లైఫ్ ఆఫ్ క్రైస్ట్. ముఖ్య ఘట్టములు యేసుక్రీస్తు జీవితాల్లో ఏముంటాయి? ఆయన పుట్టుక, ఆయన బాప్తిసం, ఆయన పరిచర్య, ఆయన మనుషుల చేత తిరస్కరింపబడుట, ఆయన సిలువ వేయబడుట, ఆయన మరణించుట, ఆయన తిరిగి లేచుట. ఇవి ముఖ్య ఘట్టములు. ఇంకా ఎన్నో ముఖ్య ఘట్టములు ఎన్నో ఉన్నాయి, కానీ ప్రాముఖ్యంగా ప్రాచుర్యంలోకి ఉన్నాయి ఈ విషయం గురించి. యేసుక్రీస్తు హైలైట్స్ అంటే ఇవే. సో క్రొత్త నిబంధనల పాలస్తీనా యొక్క పటం. క్రీస్తు జీవితంలో ఎంపిక చేసిన సంఘటనల పట్టిక, సెలెక్టెడ్ క్రొనాలజీ ఆఫ్ లైఫ్ ఆఫ్ క్రైస్ట్. కొత్త నిబంధనలోని పాలస్తీనా యొక్క పటము, మ్యాప్ ఆఫ్ న్యూ టెస్ట్మెంట్ పాలస్తీన్. సో 4 గాస్పెల్స్ ఇంట్రొడక్షన్స్, పేజ్ నెంబర్ 23 to 74 వరకు ఉంటాయి. అవి ఈ ఇంట్రొడక్షన్స్ ఇవన్నీ ఇస్తారు. 5 ఇంట్రొడక్షన్స్ ఉన్నాయి. దాని తర్వాత బుక్ ఇంట్రొడక్షన్స్, ద హోల్ మాథ్యూ బుక్, మార్క్ బుక్, లూకా బుక్ అండ్ జాన్ బుక్. ఈ 4 పుస్తకాలు పేజ్ నెంబర్ 74 వరకు, తెలుగులో 76 వరకు ఉంటాయి. మనం అన్నీ చదువుతాం. దాని తర్వాత ద బుక్ 1 చర్చ్ హిస్టరీ, యాక్ట్స్ 75 నుంచి 87 వరకు. మనం సేమ్ ఇదే మ్యాటర్ 75 నుంచి 87 వరకు ఉన్న మ్యాటరే మనం చర్చ్ హిస్టరీలో కూడా చూడొచ్చు. చర్చ్ హిస్టరీలో కూడా బుక్ ఆఫ్ యాక్ట్స్ గురించిన ఓవర్వ్యూ మనం మరలా చదువుతాం, లేదంటే కొత్త కోణంలో చదవచ్చు. సో yeah, it's really important, I would say. So moving on to the page number
14 in Telugu and 13 in English. సో పౌలు యొక్క 13 పత్రికలు. మొదట మనం చూసింది సువార్తలు, దాని తర్వాత సంఘ చరిత్ర, దాని తర్వాత పౌలు యొక్క పత్రికలు. రోమా నుంచి మనం చూడొచ్చు. సో ఇంట్రొడక్షన్ టు పౌల్స్ లెటర్ చూడొచ్చు. పేజ్ నెంబర్ 89 నుంచి ఇంగ్లీష్లో స్టార్ట్ అవుతుంది, పేజ్ నెంబర్ 91 నుంచి తెలుగులో స్టార్ట్ అవుతుంది. సో పౌలు పత్రికల పరిచయం ఉంటుంది. దాని తర్వాత సంఘంలోకి రాసిన పత్రికలు, సంఘంలోకి ఏమేమి లెటర్స్ టు ది చర్చెస్, సంఘాలకి, అంటే ఊర్ల పేర్లతో ఉన్న సంఘాలు ఇవి. ఇప్పుడు మన ఇక్కడ నేనున్న ప్రదేశాన్ని చర్చిగా పిలుస్తారు, దానికి ఒక పేరు పెట్టారు. ఆ పేరు మోరియా గాస్పెల్ చర్చ్ అని సహజంగా పిలుస్తారు. సహజంగా అయితే పౌలు గారు ఆ సంఘానికి పేరు పెట్టినప్పుడు ఆ ఊరి పేరే సంఘం పేరుగా ఉంది. సో మొదటి పుస్తకం రోమీలకు రాశాడు. అంటే రోమా అనేది ఒక దేశం. ఆ దేశంలో ఎవరెవరికైతే సువార్త చెప్పారో వాళ్ళందరూ ఐక్యంగా ఒకే చోట ఉన్నారు. వాళ్ళందరూ కలిసిన చోటు రోమాలో ఉన్న చోటుకి అదొక సంఘమైంది. రోమాలో ఉన్న ప్రతి ఒక్కరూ దాంట్లో పాల్గొనొచ్చు. కానీ మేముండే సంఘంలో ఒక గ్రామంలోని, ఒక దేశం కూడా కదా, ఒక గ్రామంలోని, ఒక ప్రాంతంలోని, ఒక మూలలో ఉన్న ఒక ప్రాంత ప్రజలు మాత్రమే ఇక్కడికి వస్తారు. కనుకనే ఎక్స్క్లూజివ్ పేర్లు ఇవ్వబడ్డాయి. తోట్ల వల్లూరు అనే సంఘం అనుకోకుండా దీనికి ప్రత్యేకంగా ఇంకో పేరు వచ్చింది. అదే వ్యత్యాసం పౌలు గారు రాసిన సంఘాలకి నేటి సంఘాలకి తేడా. సో రోమీలకు రాసిన పత్రిక, కొరింథీయులకు రాసిన పత్రిక రెండవ పత్రిక, గలతీయులకు రాసిన పత్రిక, ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఫిలిప్పీలకు రాసిన పత్రిక, కొలస్సీయులకు రాసిన పత్రిక, దెస్సలోనికలకు రాసిన 2 పత్రికలు. ఇవన్నీ సంఘాలకు రాశాడు. 3 ఇవి 9 పత్రికలు. తర్వాత ఆయన వ్యక్తులకు రాశాడు, సంఘాలకు కాకుండా. అవి తిమోతికి రాసిన మొదటి పత్రిక, రెండవ పత్రిక, తీతుకు రాసిన పత్రిక, ఫిలోమోనుకు రాసిన పత్రిక. ఇవి 4, మొత్తం 9, 13 పత్రికలు, 13 లేఖలు అని చెప్పుకోవాలి. ఈ 13 పౌలే రాసినట్టుగా మనకు ఆధారాలు ఉన్నాయి. కానీ ఇక్కడ హెబ్రీయులకు రాసిన పత్రిక తెలుగులో అయితే పౌలే రాశాడని ఉంటుంది. కానీ చాలామంది స్కాలర్స్, అంటే వేదాంతవేత్తలు, అది ఎవరు పౌలుకు ఆపాదించరు. ఎందుకంటే దాంట్లో ఏ డీటెయిల్స్ లేవు పౌలు రాసినట్టుగా. కానీ అది రాసిన విధానం చూస్తే, ఆ జ్ఞానం పొందుపరిచిన విధానం చూస్తే పౌలు రాసినట్టుగా అనిపించినప్పటికీ నిజానికి చాలామంది దాన్ని ఒప్పుకోరు, పౌలే రాశాడో లేదా అని సందేహిస్తారు. సో అందుకని ఈ 14వ పుస్తకం కింద ఇది యాడ్ చేయలేదు. 13 పుస్తకాలే అందుకు ఆమోదించారు. కాబట్టి ఈ బుక్లో 13 పుస్తకాలే పౌలు రాసినట్టుగా మనం ఆధారాలు ఉన్నాయి కాబట్టి పౌలుగా నిర్ధారించారు. దానికి ఆధారం లేదు కాబట్టి నిర్ధారించాలి. కానీ తెలుగు బైబిల్లో అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక అని ఉంటుంది. హెబ్రీయులకు ఆయన రాయలేదు, రాసి ఉండకపోవచ్చు, మనకు ఖచ్చితంగా తెలియదు ఎవరు రాశారు కూడా ఆ పుస్తకం. సో సాధారణ పత్రికలు 232 పేజీ నుండి 307 పేజీ వరకు సాధారణ పత్రికలు. అంటే జనరల్గా ఎవరెవరు రాశారు సాధారణ పత్రికలు? హెబ్రీయులకు రాసిన పత్రిక, యాకోబు రాసిన పత్రిక, పేతురు రాసిన పత్రిక. అంటే ఇవేమో సంఘాలకి వ్యక్తులకి రాశారు పైనవి. కానీ ఇవి మాత్రం జనరల్గా చెదిరిపోయిన ప్రజలకు, అంటే 70లో క్రీస్తు శకం 70లో యూదులకు, ఇశ్రాయేలీలకు గొప్ప యుద్ధం జరిగింది రోమి రాజ్యానికి. అప్పుడు యూదులందరూ, అంటే ఇశ్రాయేలీలందరూ చల్లా చెదిరైపోతారు. మాట్లాడద్దు. సో యూదులు చల్లా చెదిరైపోతారు. చల్లా చెదిరైపోయినప్పుడు ప్రపంచం మొత్తం చల్లా చెదిరైపోతారు. అలాగా జర్మనీలో ఎక్కువ మంది గుంపు అవుతారు. సో అందుకని ఈ పత్రికలందరూ, ఈ పేతురు రాసిన పత్రిక, ఈ యాకోబు రాసిన పత్రిక, యోహాను రాసిన పత్రిక, యూదా రాసిన పత్రికలు, ఇవన్నీ అలా చెల్లా చెదిరైపోయిన వాళ్ళకి. అంటే అప్పుడు సంఘం చల్లా చెదిరైపోయింది.
ఇప్పుడు కనుక చల్లా చెదిరి అవ్వకపోతుంటే యూద మతం అక్కడి నుంచి వ్యాప్తి చెందేదో లేదో మనకు తెలియదు. ప్రపంచం మొత్తం వ్యాప్తి చెందిందంటే అలా చల్లా చెదిరైపోయారు కాబట్టి యూదులు, దానివల్ల అది జరిగింది. సో 8 సాధారణ పత్రికలు మనం చూడొచ్చు, యూద రాసిన పత్రికతో సహా. సో ఒకే ప్రవచన పుస్తకం, ఆఖరికి ఒకే ప్రవచన పుస్తకం, అది 308 పేజీ నుండి 327 పేజీ వరకు. సో ఫస్ట్ బుక్ ఆఫ్ చర్చ్ హిస్టరీ, 8 general letters and what introduction. ఇంగ్లీష్లో 229 నుంచి 304 పేజీ వరకు we can see it. సో ఒకే పుస్తకం, ప్రకటన గ్రంథం, the one book of prophecy, revelations, written by the apostle John, his beloved. సో దాని తర్వాత ఆ ప్రకటన గ్రంథం మనం చూడొచ్చు 308 నుంచి 327 పేజీ వరకు తెలుగులో, 305 నుంచి 324 పేజీ వరకు ప్రకటన గ్రంథం గురించి ఉంటుంది. దాని తర్వాత సంగ్రహము అంటే సమ్మరీ, సమ్మరీ. కొత్త నిబంధనలోని అత్యంత ప్రాధాన్యత గల అధ్యాయాలు, ఇంపార్టెంట్ చాప్టర్స్, మోస్ట్ సిగ్నిఫికెంట్ చాప్టర్స్ ఆఫ్ న్యూ టెస్ట్మెంట్ గురించి 328 పేజీ నుంచి 333 పేజీ వరకు. ఇంగ్లీష్లో 325 నుంచి 325 to 330 పేజ్ నెంబర్స్. We will discuss that. So we studied 2 pages. In English, page number 12 to page number 13. And in Telugu, page number 13 through page number 14 తెలుగులో చదివాం. సో బేసిక్గా ఇంతకుముందు మనం చదివాం, ఇది హౌ వి గాట్, కొత్త నిబంధన అనేది మనకి ఎలా వచ్చింది అని మనం ఇంతకుముందు చదివాం. మరలా ఒకసారి చదువుదాం తెలుగులో. పాత నిబంధనలో వాగ్దానం చేయబడిన మెస్సియగా యేసుక్రీస్తు బయలుపరచు దేవుని రక్షణ ప్రణాళికను సంపూర్తి చేయుటకు పాత నిబంధన విడిచిపెట్టిన చోటు నుండి కొత్త నిబంధన మొదలు పెడుతుంది. ఇది క్రీస్తుని మొదటి మరియు రెండవ రాకడ మీద కేంద్రీకరిస్తుంది మరియు తనను తాను క్రీస్తుని వ్యక్తిత్వంలో ప్రత్యక్షపరుచుకొని దానిని ప్రతి వ్యక్తి ఎలాగూ స్పందించాలి అని దేవుడు కోరుకున్నాడో అను దాని మీద కేంద్రీకరిస్తుంది. కొత్త నిబంధనను మనము ఇంకా బాగుగా అర్థం చేసుకునేలాగున సహాయపడే కొన్ని సత్యములు. The New Testament picks up where the Old Testament leaves off to complete the God's plan of redemption by revealing Jesus Christ as Messiah promised in the Old Testament. సో పాత నిబంధనలో వాగ్దానం చేయబడిన మెస్సయ్య యేసుక్రీస్తు బయలుపరచు దేవుని రక్షణ ప్రణాళికను సంపూర్తి చేయుటకు పాత నిబంధన విడిచిపెట్టిన చోట కొత్త నిబంధన మొదలు పెడుతుంది. బేసికల్లీ పాత నిబంధనలో మెస్సయ్య వస్తాడని యూదులు నమ్మారు. సో యేసు ప్రభు వారు ఆ మెస్సయ్య వచ్చాడని యోహాను ద్వారా మొదట ప్రకటింపబడ్డాడు. బాప్తిస్మమిచ్చి యోహాను ప్రకటింపబడిన తర్వాత పాత నిబంధన అక్కడ ఆగిపోద్ది. పాత నిబంధన ఆగిపోయిన దగ్గర నుంచి 400 సంవత్సరాలు ఏమాత్రము ప్రవచనాలు లేని కాలం, నిశ్శబ్ద కాలం తర్వాత మొదలవుద్ది. యోహాను బాప్తిస్మమిచ్చి యోహాను యొక్క ప్రవచనాలతో స్టార్ట్ అయింది. అంటే ఎలిజబెత్ అండ్ లేవీయుడైన హూ ఈస్ ద హస్బెండ్, ఐ డోంట్ నో, parents of John the Baptist, parents of John the Baptist, జకరియా అండ్ ఎలిజబెత్. సో జకరియా అండ్ ఎలిజబెత్కి మొదట ప్రవచనం వెళ్తుంది, అక్కడి నుంచి కొత్త నిబంధన ప్రారంభమవుతుంది. జకరియా ఎక్కడైతే దేవుని మందసం, ప్రత్యక్ష గుడారంలో దేవుని ఆలయంలో ఆయన
ప్రధాన యాజకుడు పనిని చేస్తూ ఉన్నప్పుడు దేవదూత వచ్చి ఆయన్ని సడన్గా నీవు ముసలోడు అయినప్పటికీ నీకు పిల్లలు కలగబోతున్నారు, ఆయన పేరు బాప్తిసమిచ్చి యోహాను అని పేరు పెట్టాలి, ఆయన మీకు గొప్ప అంటే యెషయా ఏదైతే చెప్తాడో ఆ ప్రవక్త ఈయనే అని చెప్తారు. సో ఆ ప్రకారం చూస్తే యేసు ప్రభు వారికి ముందు రాబో ప్రవక్త ఎవరు అని మనం చూస్తే ఆయనే అని అర్థమవుతుంది. సో అలా కొత్త నిబంధన ఆరంభమైనప్పుడు మనం చూస్తే కొత్త నిబంధన ఆ గ్యాప్లో మెస్సయ్యకి ముందు రాబోయే వ్యక్తి ఈయనని మనకు అర్థమవుతుంది. దాని తర్వాత దాదాపు 50 సంవత్సరాల కాలంలో రక్షింపబడినది. సో రిటన్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ 50 years, 50 సంవత్సరాల పాటు కొత్త నిబంధన రాయబడింది 50 సంవత్సరాల కాల వ్యవధిలో రాయబడింది. ఎప్పుడంటే 45 AD, అంటే యేసు ప్రభు చనిపోయి తిరిగి వెళ్ళిన 15 సంవత్సరాల తర్వాత నుంచి రాయటం మొదలుపెట్టారు. యేసు ప్రభు వారు చనిపోయి తిరిగి లేచిన ఆయనతో పాటు పక్కనే ఉండి రాసిన దాఖలాలు ఉన్నాయో లేదో మనకి ఆధారాలు లేవు. కానీ మనకున్న ఆధారాల ప్రకారం యేసు ప్రభు వారు చనిపోయి తిరిగి వెళ్ళిపోయి 33 లేదా 28 నుంచి 33 ADలో ఆయన చనిపోయి తిరిగి వెళ్ళిపోతాడు. అప్పటి నుండి ఇంకొక 15 సంవత్సరాల తర్వాత నుండి కొత్త నిబంధన రాయటం మొదలు పెడతారు. అదే 45వ సంవత్సరం. ఇప్పుడు ఈ సంవత్సరం 2025 అయితే దాదాపుగా 1985 సంవత్సరాలు క్రితం ఆరంభమైంది కొత్త నిబంధన రాయటం. అది దాదాపుగా 50 సంవత్సరాల పాటు కాల వ్యవధిలో రాశారు ప్రకటన గ్రంథం. అది 95 AD, అంటే మొదటి శతాబ్దంలోనే రాయబడింది కొత్త నిబంధన మొత్తం. సెకండ్ పాయింట్ వచ్చి 8 వేర్వేరు గ్రంథకర్తల చేత రచించబడింది. ఈ కొత్త నిబంధన ఎంతమంది రాశారు? నిశ్శబ్దం పాటించాలి. కొత్త నిబంధన ఎంతమంది రాశారు? కొత్త నిబంధన 8 మంది మనుషులు రాశారు. ఎలా రాయగలిగారు అంటే పరిశుద్ధాత్మ చేత ప్రేరేపింపబడి రాశారని మనం నమ్ముతాం, అది మన విశ్వాసం. కానీ లూకా సువార్త మరియు అపోస్తల కార్యములు రాయబడింది ఎవరి చేత? లూకా చేతే. అది ఎవరికి రాశారు? థియోఫిలాకి రాశాడు. మొదటి అధ్యాయం 1వ వచనంలో మనం సూక్ష్మంగా చూస్తే మనకు అర్థమవుతుంది. సో ఇలా 8 మంది వేరు గ్రంథకర్తల చేత రాయబడింది. ఇదే లోతుగా మనం ముందు ఉపోద్ఘాతంలో మనం తెలిసిన విధంగా మనం చదువుతాం. దాని తర్వాత 27 పుస్తకాలు ఏకైక అంశంతో ఉన్నవి, యూనిఫైయింగ్ థీమ్. అటన్నిటికి ఒకటే థీమ్ ఏంటి? యేసుక్రీస్తు మన రక్షకుడు అని ప్రతి పుస్తకంలో అంగీకరింపబడింది. ఒక్కలే రాయలా, అన్ని పుస్తకాలు మనకు ఆధారాలు ఉన్నాయి. ఒక్కొక్కరు వేరువేరు కాలంలో వేరువేరు వ్యక్తులకి వేరువేరు సందర్భాల్లో వేరువేరు ఇబ్బందుల్లో రాశారు. కానీ అందరూ వేరువేరు సందర్భాల్లో రాసినప్పటికీ వాళ్ళు అంగీకరింపబడింది ఒకటే, యేసుక్రీస్తు మానవ రూపంలో వచ్చి మన కొరకు ఆయన త్యాగమై మన బదులు మనకు రావాల్సిన శిక్షను ఆయన అనుభవించి మనకు విడుదలను ఇచ్చాడు అన్న సత్యాన్ని అందరూ ఒప్పుకున్నారు. ప్రతి పుస్తకంలో మనం ధ్యానించిన వాళ్ళకి తెలుస్తుంది. ధ్యానించకుండా కేవలం ఎవరో అయినా చెప్తే విన్నాము, మిగతా టైంలో ఆడతా పాడుతూ ఉన్నాము అని అనుకున్న వాళ్ళకి అర్థం కాదు. హృదయపూర్వకంగా అద్వితీయ దేవుడు అయిన నీవు పంపిన క్రీస్తును ఎరుగుటే నిత్య జీవని తెలుసుకుని హృదయపూర్వకంగా ఆయన ప్రేమించే వాళ్ళు శోధిస్తారు. ఎందుకంటే పూర్ణంగా వెతకటం అంటే పూర్ణ మనసుతో, పూర్ణాత్మతో, పూర్ణ వివేకంతో ప్రేమించడం అంటే ప్రతి అవయవాన్ని వాడటం, ప్రతి సమయాన్ని వాడటం, సమయమందును అసమయమందును మనం కృషి చేయటం, అది పూర్ణంగా ప్రేమించడం అంటే. ఈ లోకంలో అనేక మంది కేవలం చర్చికి వచ్చి వెళ్ళిపోయి పూర్ణంగా ప్రేమిస్తున్నాను, దేవుడు నాకు అది ఇవ్వట్లేదు అని కంప్లైంట్ చేస్తారు. వాళ్ళు పూర్ణంగా ప్రేమించినట్ట మీరే సమాధానం చెప్పాలి. పూర్ణంగా ప్రేమించడం అంటే అర్థం కాని వాళ్ళు, దుష్టుని చేత మోసపోయి గలిబిలి చేత వాళ్ళు ఢమ్మంగా ప్రవర్తించే వాళ్ళగా మనం గుర్తించాలో మీరే
తెలుసుకోండి ఇంకా. సో సాధారణమైన గ్రీకు భాషలో రచింపబడినది. అప్పుడు గ్రీక్ అనేది ఆ ప్రాంత ప్రజల్లో బాగా విరివిగా రాయబ ఉన్న భాష. అంటే ఇప్పుడు ఎలా అయితే ఇంగ్లీష్ బాగా మాట్లాడతారో అక్కడ గ్రీకు భాష ఎక్కువ మంది మాట్లాడతారు. అప్పుడు గ్రీకు భాష లో అందుకనే రాశారు. కానీ యేసు ప్రభు మాట్లాడిన భాష ఏంటి? యేసు ప్రభు ఏ భాషలో మాట్లాడే? తెలుగులోనా? యేసు ప్రభు మాట్లాడిన భాష ఏంటి? యేసు ప్రభు మరి ఏ భాషలో మాట్లాడతారు నీతో వచ్చి? నీతో ఏ భాషలో మాట్లాడతాడు యేసయ్య? అవునా? మరి ఆయన భూమి మీద ఉన్నప్పుడు తెలుగే మాట్లాడా? చెప్పండి, యేసు ప్రభు ఏ భాష మాట్లాడారు మేడం? యేసు ప్రభు ఏ భాష మాట్లాడారు? ఇక్కడ కూర్చోండి దయచేసి. మీరు నాటిన విషయం అది. ఓకే, సో సాధారణంగా గ్రీకు భాషలో రచింపబడినది. సో సో ఆయన అరబిక్ కాదు, అరామిక్ భాష మాట్లాడేవాడు. అప్పట్లో హీబ్రూ భాష కూడా కాదు. హీబ్రూ భాష ఆయనకు వచ్చి ఉండొచ్చు, ఎందుకంటే ప్రతులన్నీ హీబ్రూలో ఉంటాయి. అంటే పాత నిబంధన అంతా హీబ్రూలో రాశారు. కానీ ఆ కాలంలో హీబ్రూ భాష ఎందుకు మాట్లాడలేకపోయారు? మోషే వీళ్ళందరూ హీబ్రూలో రాశారు, కానీ అరమిక్ ఎందుకు మాట్లాడాడు యేసయ్య? అదే ఎందుకున్నారు? ప్రతులన్నీ అబ్రహాము, ఇస్సాకు, యాకోబు వాళ్ళందరూ హీబ్రీ భాషలో మాట్లాడారు కదా, ఈయనెందుకు అరమిక్ మాట్లాడాడు? ఆయన ఏ కుటుంబం నుంచి వచ్చాడు? దావీదు కుటుంబం నుంచే కదా? సరే, మీ అబ్బాయి మీ భాష మాట్లాడతాడా, వేరే భాష మాట్లాడతాడా? కదా. కానీ యేసు ప్రభు వచ్చింది ఏ కుటుంబం నుంచి? దావీదు వంశం నుంచి, యోధా గోత్రం నుంచి వచ్చాడు. యోధా గోత్రంలో వాళ్ళందరూ ఏ భాష మాట్లాడారు అని దావీదు రాసింది హిబ్రూ. కానీ యేసు ప్రభు అరామిక్ మాట్లాడాడు. ఎందుకని? ఎప్పుడైనా అడిగారు ప్రశ్న? అడగాలి. మనం అడగకపోతే మనకు తెలియదు. మనం వెతకాలి. వెతుకుడి దొరికిద్ది, తట్టుడి తీయబడిద్ది. మీకు కావాల్సినవి కాదు, మీ హృదయానికి కావాల్సినవి ముఖ్యంగా. ఈ లోకంలో చాలామంది హృదయపూర్వకంగా గొప్ప గొప్ప వాటి కోసం కృషి చేస్తున్నారు, వస్తున్నాయి. మనం కూడా వాళ్ళగా చేస్తే సరిపోదు. మన హృదయానికి ఏం కావాలి? మన హృదయంలో ఏం లోపించున్నాయి? మన హృదయంలో ఎంత మోసం చేస్తుంది మనల్ని? మన హృదయంలో ఎంత దుష్టత్వం ఉంది? దాన్ని ఎలా మనం దూరం చేసుకోవాలి? అది మనకు కావాల్సింది. సో ఈ లోకంలో మనకి అనేక మందిని చూసి అలాగే బతికి చాలు అనుకోవడం తప్పు. మనం సత్యాన్ని ఎదిగిన వాళ్ళం, మన స్థితిని ఒప్పుకోవాలి. మనం చెడ్డవాళ్ళం అయితే చెడ్డవాళ్ళం అని ఒప్పుకోవాలి. ఆ మంచోళ్ళలో ఉంటున్నాగా మేము మంచోళ్ళమే అనుకోకూడదు. మనం ఏదైనా తప్పు చేస్తే తప్పు చేసేవాడిని అని ఒప్పుకోవాలి. అది పరిశుద్ధాత్మ మనలో ఉన్నవాడు నిజాయితీపరుడు చేసేది. పరిశుద్ధాత్మని ఏమాత్రం గుర్తించిన వాడు వీళ్ళతో ఉంటున్నాగా నేను మంచోడినే, వీళ్ళు మంచోడు అంటున్నారా, వీళ్ళలాగే నేను ఉంటున్నాగా, వీళ్ళు మంచోళ్ళైతే నేను మంచోడినే అనుకుని మభ్యపడి మోసపోతున్నారు. దుష్టుడు మనకి అలాంటి చెడు బీజాన్ని పెడుతున్నాడు. మనం ఎప్పుడైతే మన సత్యాన్ని ఒప్పుకుంటామో, మనలో ఉన్న ప్రతి సూక్ష్మమైన చిన్న చిన్న పాపాలను మనం ఎప్పుడైతే ఒప్పుకుంటామో అప్పుడే వాటిని పీకుతాం. మాలో పిచ్చి మొక్కలేం లేవు, మంచి మొక్కలే అన్నీ ఉన్నాయి అన్నప్పుడు మనం పిచ్చి మొక్కల వైపు చూడం. పిచ్చి మొక్కలను మనం క్లీన్ చేసుకోవాలి. అప్పుడే మంచి మొక్క గొప్పగా ఏ ఇబ్బంది లేకుండా పెరుగుతుంది. అదే మరి మనం అందుకనే సత్యాన్ని లోతుగా మనం తెలుసుకోవాలి. యేసు ప్రభు వారు ఎందుకని అరబిక్ మాట్లాడారు అంటే హిబ్రూ మాట్లాడకుండా? తెలుసా? నేను పాత నిబంధన నిన్న చెప్పాను, దాంట్లో ఉంటుంది. ఏమని ఉంటుంది అంటే, పాత నిబంధనలో నేను స్టడీ చేసినప్పుడు మీ ఎవరు రాలేదు. సో దాదాపుగా 1500 సంవత్సరాలకు ముందు అబ్రహాముకి దేవుడు కనపడి, నువ్వు పలానా ప్రాంతం నుంచి కానానికి వచ్చాయని చెప్తాడు. వెళ్ళు, నువ్వు ఇక్కడ నుంచి వచ్చాయి అంటాడు.
ఆయన మాటిని వచ్చేస్తాడు. విశ్వాసం వల్ల నీతిమంతుడిగా తీర్చిదిద్దబడతాడు. సో అబ్రహాము మంచిగా తీర్చిదిద్దిన తర్వాత వాళ్ళు హిబ్రీ భాష డెవలప్ అవుతూ ఉంటుంది ఆ ప్రాంతంలో వాళ్ళు. అంటే అబ్రహాము ఇస్సాకు యాకోబు వీళ్ళందరూ దేవుని వాక్యాన్ని నమ్మి ఆ తల్లిదండ్రి మా దేవుడు, మా అబ్రహాము దేవుడు అనేవాళ్ళు. ఇస్సాకు వచ్చేసి ఇస్సాకు వాళ్ళ అబ్బాయి యాకోబు మా ఇస్సాకు దేవుడు అబ్రహాము దేవుడు అని అనేవాళ్ళు. తర్వాత యాకోబుకి 12 మంది పిల్లలు పుడతారు కాబట్టి 12 మంది పిల్లలు అబ్రహాము ఇస్సాకు యాకోబు దేవుడు అని పూజించేవాళ్ళు. ఇలా ఆ క్రమం అంతా దాదాపుగా హిబ్రీలు బాగా విరివిగా ఎదిగింది ఎక్కడ? ఈజిప్ట్లో, ఐగుప్తులో. ఐగుప్తు ఎక్కడుంది? ఐగుప్తు తెలుసా ఎక్కడుందా? పాకిస్తాన్ ఎక్కడుంది తెలుసా? పాకిస్తాన్ మన పక్క దేశం. మరి ఇస్రాయేల్ పక్క దేశమేనా దూరదేశమా? పక్క దేశం అంటున్నారు. ఓకే, దూరదేశం చెప్పండి కొంచెం. ఓకే, దూరదేశమే. సో ఇజ్రాయేల్ దేశం ఎలా ఉంటుందో దాన్ని ఆనుకునే ఉంటుంది ఏది ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఈజిప్ట్, ఆ దేశం. సో వాళ్ళు ఇప్పుడున్న కానాన్ నుంచి ఈజిప్ట్కి వెళ్ళిపోతారు. ఎందుకని? కరువు వచ్చింది కాబట్టి వెళ్ళిపోతారుగా. అక్కడ అభివృద్ధి చెందుతారు. 400 సంవత్సరాలు అభివృద్ధి చెంది అప్పుడు వాళ్ళే ఉంటారు కాబట్టి వాళ్ళని సపరేట్ చేసేస్తారు. వాళ్ళందరినీ ఒక మూలన, అంటే ఈజిప్ట్ ఒక చోటన ఉంటే వాళ్ళందరూ ఒక మూలన ఉంటారు, అక్కడే పెరుగుతారు, వాళ్ళే ఉంటారు. ఈ ఐగుప్తీయులు హిబ్రీలు మధ్య అంతగా సంబంధం అంటే ఒక ఊరు 2 ఊర్లు గ్యాప్ ఉంటుంది. సో వాళ్ళందరూ పెరిగిన చోట ఓన్లీ హిబ్రీలే, ఆ 12 మంది గోత్రాల పిల్లలే పెరిగి అంటే ల్యాండ్ అన్ని కొన్నారు. వాళ్ళు కేటాయించాడు ఎవరు? ఏసోబు. ఇంకెవరు? ఏసోబు చెప్పాడు కాబట్టి వచ్చింది. వాళ్ళు కరువు వచ్చింది, అక్కడ నుంచి కానాన్ నుంచి వెనక్కి వచ్చేసారు కాబట్టి వాళ్ళు సపరేట్గా ఉన్నారు. అప్పుడు వాళ్ళు హిబ్రూయే మాట్లాడుకునేవాళ్ళు, వాళ్ళే ఉన్నారు కాబట్టి. పక్కన వాళ్ళు ఎవరు లేరు కదా. ఐగుప్తు భాష మాట్లాడారా? వచ్చు వాళ్ళు, కానీ వాళ్ళకి వచ్చు. ఇంట్లో ఉన్నప్పుడు హిబ్రూ మాట్లాడుకునేవాళ్ళు, తర్వాత అరామిక్ ఒక్క నిమిషం, ఏ భాష మాట్లాడేవాళ్ళు ఐగుప్తీయులు? చూద్దాం. విచ్ లాంగ్వేజ్ did Egyptians which language did Egyptians speak during Moses time? Ancient Egyptian. Okay, వాళ్ళకి ఆఫ్రికానో ఆస్టిక్స్, వాళ్ళు ఆఫ్రికాను సంబంధించిన ఈజిప్ట్ భాష మాట్లాడేవాళ్ళు. సో ఇప్పుడేమి ఈజిప్ట్ భాష ఏం మాట్లాడుతున్నారు ఈజిప్షియన్స్? విచ్ లాంగ్వేజ్ డిడ్ ఈజిప్షియన్స్ స్పీక్ నౌవేడేస్? ఈ రోజుల్లో ఏం మాట్లాడుతున్నారు? అరబిక్. యేసుప్రభు మాట్లాడింది అరబిక్కా? అరామిక్కి అరబిక్కి తేడా ఉంటుంది. ఇప్పుడు ఖురాన్ ఉంటుంది కదా, ఆ ఖురాన్ అరబిక్లో రాశారు. అదే ప్రస్తుతానికి అరబిక్ మోడర్నైజ్ అయిపోయింది. పాతకాలంలో ఉన్న అరబిక్ ఇప్పటికి చాలా తేడా ఉంటుంది. కానీ అప్పట్లో మాట్లాడింది ఈజిప్షియన్, అది వేరే రకంగా ఉంటుంది. సో ఈ భాషలన్నీ ఎలా వచ్చినాయి? మీరేం చెప్తారు? బైబిల్ ప్రకారం భాషలన్నీ ఎలా సో మరి యేసు ప్రభు అప్పుడు ఏదైతే విభజింపబడిన భాషలు అయ్యే మాట్లాడారు యేసు ప్రభు, కొత్త ఏమన్నా మాట్లాడారా? అప్పుడే కాదు, యాక్చువల్లీ అవి మోయాబీలు, మెసపోటోనియన్లు, బాబులోనియన్లు వాళ్ళ భాష. ఆ భాషలన్నీ ఇప్పుడు మీకు ఒకటి తెలుసా? తెలుగు భాష ఎక్కడి నుంచి వచ్చింది?
అప్పుడు బొబ్బేలు గోపురంలో తారుమారు చేసిన దగ్గర నుంచి వచ్చిందా అనుకుంటున్నారా? చెప్పండి, చదువుకున్నారుగా, 10th క్లాస్ పాస్ అయ్యారుగా. ఈ తెలుగు భాష ఎక్కడి నుంచి వచ్చింది? బాబేలు గోపురం నుంచి వచ్చిందా? అనుకుంటున్నారా? నా 700 సంవత్సరాలకు వెళ్తే ఇప్పుడు మీరు మాట్లాడే భాషకి వాళ్ళ భాషలకి అర్థం కాదు. 700 సంవత్సరాలు వెనక్కి వెళ్తే తెలుసా మీకు ఆ విషయం? మీకు అర్థం కాదు. అప్పుడు సంస్కృతం ఎక్కువ మాట్లాడేవాళ్ళు. ఈ సంస్కృత భాష, తమిళ భాష రెండు ఇద్దరు కలిసి దాని నుంచి పుట్టింది తెలుగు. అది ఎవరు అభివృద్ధి చేశారు? శ్రీకృష్ణ దేవరాయలు వాళ్ళు అభివృద్ధి చేశారు. ఎందుకని? వాళ్ళు సులభంగా పాటలు పాడొచ్చని. ఎందుకంటే వాళ్ళు శ్రీకృష్ణ దేవరాయలు అనే ఆయన కవి అనమాట. ఆయన దాదాపుగా 700, 800, 900 సంవత్సరాల క్రితం ఆయన సులువుగా పాటలకి సులువుగా వచ్చేటట్టుగా మన భాషకి అచ్చులు హల్లులు ఉంటాయి తెలుసా? అచ్చులు హల్లులు అంటే ఏంటి? ఓవెల్స్ అండ్ కన్సోనెంట్స్ అంటారు. ఓవెల్స్ అంటే ఆ, ఊ, ఆ. నోరు తెరిస్తే పలికే అక్షరాలని ఓవెల్స్ అంటారు, హల్లులు. సో ఆ ఈ ఊ అని ప్రారంభంలో ఉంటాయి కదా, తర్వాత కాకాలు ఉంటాయి, అవి నోరు మూసి పలుకుతాం. కా కా, ఘా ఘా, నాలుక కలిసిద్ది. కానీ ఆ ఈ మాత్రం పేదాలు కలవు. సో అందుకని హల్లులు అంటారు. సో రాగం తీయాలంటే, ఏదైనా పాటది పాడినప్పుడు రాగం తీయాలంటే నోరు మూసి రాగం తీస్తారు, నోరు తెరిసి రాగం తీస్తారా? నోరు తెరిసే రాగం తీస్తారు. అప్పుడు కవులు రాగం తీస్తా పాడేవాళ్ళు పాటలు శ్రీకృష్ణదేవరాయల మఠంలో. సో అప్పుడు వాళ్ళు రాగం తీయడం కోసమని ఈ తెలుగు భాషని డెవలప్ చేస్తారు. ప్రతి అక్షరానికి వస్తున్నాను, వెళ్తున్నాను, వస్తారా, రండి. మన తెలుగు భాషలో ప్రతి అక్షరం చివరికి ఓవెల్ సౌండింగ్తో ముగుస్తుంది. అందుకనే తెలుసా విషయం? ఇవన్నీ బాబేలు గోపురం దగ్గర వచ్చింది కాదు, మన సంస్కృతం నుంచి డెవలప్ చేసుకున్నారు. ఊ, ఆ, ఈ అని ఉంటాయి. మీకు చరిత్ర మనం తెలుసుకోకపోతే మనం ఎవరో మనకే తెలియదు. సో అలా ఆ భాషలు అలా ఇంప్రూవ్ అయినాయి. సో ఎందుకని యేసుప్రభు అరమిక్ మాట్లాడారు? హిబ్రూ ఎలా అయితే అబ్రహాము, ఇస్సాకు, యాకోబు మాట్లాడిన హిబ్రూ మాట్లాడకుండా కొత్త నిబంధనలో అరమిక్ ఎందుకు మాట్లాడు అనే సంభాషణ కొనసాగుతున్నాం. అదే సో ఎలా అయితే వాళ్ళు ఈజిప్ట్లో ఒక మూలన ఉంటారు. ఈ ఈజిప్ట్ పిరమిడ్స్ ఉంటాయి కదా, ఈజిప్ట్ పిరమిడ్లు పెద్దది, అవన్నీ ఒక చోట ఉంటే వీళ్ళు ఆల్మోస్ట్ మనకు విజయవాడ ఎంత దూరం ఇక్కడ నుంచి, అంత దూరంలో వాళ్ళు ఉంటారు. అంటే దాదాపుగా 20 కిలోమీటర్ల దూరంలో ఈజిప్ట్ పిరమిడ్లు ఉంటాయి. అంటే రాజధాని ఇప్పుడు మనకి హైదరాబాద్, విజయవాడ ఎలా విజయవాడలో పిరమిడ్లు ఉన్నాయి అనుకోండి, హిబ్రీలు ఈ తోటలలో ఉండేవాళ్ళు. అందుకని విజయవాడలో వేరే భాష మాట్లాడుతున్నారు అనుకోండి, ఇక్కడ ఇంకో భాష మాట్లాడుతున్నారు అనుకోండి, తేడా ఉంటుందా? ఉంటుంది. మీకు కూడా తెలుసా, ఇస్రాయేలు ఎంత పెద్దది? మన రాష్ట్రం అంత పెద్దది ఉంటుందా? మన దేశం అంత పెద్దదా ఇస్రాయేలు? కూర్చోండి మీరు కూర్చోండి, చెప్తా నేను. కూర్చోండి, తెలుసు అయిందండి, కూర్చోండి. పర్లేదు, అవసరం లేదు. ఎవరికి కావాల్సింది వాళ్ళకి దొరుకుతుంది. వాళ్ళు ఎదికి మరీ తెలుసుకుంటారు కావాల్సి వస్తే. వీళ్ళకి కావాల్సిన వచ్చారు, లేదంటే వెళ్ళిపోతారు. మేము కూడా అంతే, మీరు కూడా అంతే. వెతుకుడి లేదంటే మీరు నన్ను పంపించేస్తారు, మీకు కావాల్సింది తీసుకుంటారు, నన్ను పంపించేస్తారు. మనం సత్యాన్ని వెతికినప్పుడు అది దొరుకుతుంది, లేదంటే ఏది ఉంటే అదే దొరుకుతుంది, అంతే. మన సత్యాన్ని తెలుసుకోకుండా మన ద్వేషాన్ని విరజింపకూడదు. సత్యాన్ని తెలుసుకుని ఏది అవును ఏది కాదు దాని ప్రకారం మాట్లాడాలి. సో అరామిక్ ఇంకా ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందంటే, ఇంకా లోతుగా ధ్యానిస్తే, నేను చెప్పినాను కదా, విజయవాడలో ఈజిప్ట్ పిరమిడ్ రాజధాని ఉన్నప్పుడు ఇక్కడ 20 కిలోమీటర్ల దూరంలో హిబ్రీలు ఉండేవాళ్ళు. ఎందుకనంటే ఈ ప్లేస్లోనే వాళ్ళకి యేసేపు నియమించాడు. తర్వాత వాళ్ళు తెలియని రాజు వస్తాడు కదా, తెలియని రాజు వచ్చినప్పుడు వాళ్ళ పిల్లలందరూ చంపేయాలని చూస్తాడు కదా.
తెలియని రాజు, ఏతోపు ఎరగని రాజు. 400 సంవత్సరాల తర్వాత వాళ్ళకి చాకరీ పెరిగిపోద్ది. అప్పుడు అయినప్పటికీ కానీ వాళ్ళు మగపిల్లల్ని దేవుడు బాగా పెరుగుతారు వాళ్ళు అనిచే కొద్దీ. అలా పెరిగారు. పెరిగిన తర్వాత మోషే చేత రక్షింపబడతారు. కానానికి తిరిగి వెళ్తారు. తిరిగి వెళ్ళిన తర్వాత న్యాయాధిపతులు పరిపాలిస్తారు. న్యాయాధిపతులు పరిపాలించిన తర్వాత మాకు న్యాయాధిపతులు వద్దు, రాజు కావాలి అంటారు. సమూయేలు వచ్చి సౌలుని అభిషేకిస్తాడు. సౌలుని అభిషేకించిన తర్వాత పరిపాలిస్తాడు. అప్పుడు కూడా హిబ్రియే మాట్లాడతారు. ఎందుకంటే పాత నిబంధనలో ప్రతి పుస్తకం హిబ్రూలో రాయబడింది. కానీ కొన్ని చోట్ల కొన్ని పదాలు మాత్రమే దానియేలు ఉంటుంది కదా, దానియేలు పుస్తకంలో దానియేలు రాజు ఉంటుంది కదా, అహస్తరేషు సంథింగ్, ఆ రాజుకి ఒక కళ కనబడిద్ది. ఆ కళ ఆయన భాషలో కనబడిద్ది. ఏమని? గోడ మీద నేను త్రాసు చూశాను. ఆ పదాలు మాత్రమే అరమిక్లో ఉంటుంది, మిగతాది మొత్తం హీబ్రూలో ఉంటుంది. ఎందుకనంటే రాసింది ఎవరు? చెరకు కొనుక్కోబడిన వాళ్ళు. చెరకు ఎవరు కొనుక్కోబడ్డారు? హిబ్రీయులు. ఎక్కడికి? బబులోనికి అండ్ అష్షూరులకి. అష్షూరు దేశానికి బబులోనికి కొనుక్కోబడిన వాళ్ళు కదా. ఇలా సౌలు తర్వాత దావీదు తర్వాత ఎవరు? దావీదు తర్వాత ఎవరు? వాళ్ళ అబ్బాయి పేరు సొలొమోను. ఆయన పరిపాలిస్తారు. అప్పుడు కూడా హీబ్రూ ఉంటుంది. కానీ తర్వాత దాదాపుగా 250 సంవత్సరాలు, వాళ్ళు 120 సంవత్సరాలు పరిపాలిస్తారు. ఎవరెవరు? ముగ్గురు రాజులు ఎవరు? సౌలు, దావీదు, సొలొమోను. 40 120 సంవత్సరాలు పరిపాలిస్తారు. దాని తర్వాత వాళ్ళ పిల్లలు వచ్చిన తర్వాత 2 భాగాలుగా విడిపోద్ది. ఏది? యూదా రాజ్యం. ఎలా అయితే మనది ఇంతకుముందు ఉమ్మడి రాజ్యం ఉండేదా, ఆంధ్రప్రదేశ్, తర్వాత ఒకటి తెలంగాణ, ఒకటి ఆంధ్రప్రదేశ్గా 2 ముక్కలైందా? అలాగే ఇశ్రాయేల్ కూడా 2 ముక్కలు అయిపోయింది. ఎందుకని? వాళ్ళ పిల్లలు వచ్చి సొలొమోను తర్వాత వాళ్ళ పిల్లలు వచ్చిన తర్వాత 2 రాజ్యాలుగా విభజింపబడింది. వాళ్ళ పిల్లలు వాళ్ళకు జరిగిన ఘర్షణలు అది లోతుగా మనం ధ్యానిస్తాం. ఎందుకంటే పాత నిబంధనలో నేను నిన్న స్టడీ చేశాను, ఇక్కడే సేమ్ ఇలాగే. ఆ స్టడీలో కొన్ని విషయాలు తేలాయి. ఎందుకని విభజింపబడింది, ఎవరి కారణాలు, అవన్నీ మనం తెలుస్తుంది. సో అలా విభజింపబడింది. అలా ఈ ముగ్గురు ముఖ్య రాజులు ఉమ్మడి రాజ్యాన్ని 3 రాజులు ఎలా అయితే పరిపాలించారో, విడిపోయిన రాజ్యాన్ని సపరేట్ రాజులు పరిపాలించారు. అక్కడ ప్రారంభంలో కేసీఆర్ ఉండేవాడు, ఇక్కడ చంద్రబాబు నాయుడు ఉండేవాడు. విభజింపబడిన వెంటనే, అదే కొంతకాలం తర్వాత. సో అలా ఉండేవాళ్ళు కదా. సో వాళ్ళకే 2 రాజులు, యూదాకి ఒక రాజు, ఇశ్రాయేలుకి, అలా స్ప్లిట్ అయిపోయారు. అలా స్ప్లిట్ అయిపోయిన తర్వాత అలా ప్రారంభమైంది పతనం మెల్లగా. అలా 800 సంవత్సరాలు వాళ్ళు పరిపాలిస్తారంటే 250 సంవత్సరాలు వాళ్ళ పిల్లలు పరిపాలిస్తారు. ఆ పరిపాలించిన తర్వాత ఏం జరిగిద్ది? యేషయా వాళ్ళందరూ ప్రవచిస్తారు, అయ్యా మీరు మార్పు చెందకపోతే దేవుడు మీకు తీర్పు తీర్చబోతున్నాడు, మీకు నష్టం, మార్పు చెందండి అని ఆయన సత్యాన్ని దేవుడు వాళ్ళకి హెచ్చరించాడు ప్రతి ప్రవక్త ద్వారా. కానీ విన్నారా వాళ్ళు? విన్నారా? దేవుని ఆజ్ఞలు పాటించలేదు, వినలేదు. ఏమైంది? యూదా రాజ్యాన్ని అష్షూరీలు ఇశ్రాయేల్ని అష్షూరీలు 722 BCలో చెరకు కొనుక్కోబడతారు. అది జరిగిన 200 ఆల్మోస్ట్ 150 సంవత్సరాలకి 530లో యూదా రాజ్యాన్ని బబులోనికి కొనుక్కోబడతారు. సో బబులోనికి వెళ్ళిన యూదా రాజ్యంలో ఉన్న వ్యక్తి ఎవరు? మనకు తెలిసిన వాళ్ళు షడ్రకు, మేషకు, అబేద్నెగోలు, దానియేలు. సో అర్థమైందా? యూదా కొనుక్కోబడిన బబులోన్లో వాళ్ళు మాట్లాడే భాష ఏంటి? అరామిక్. సో బబులోన్లో వాళ్ళు మాట్లాడే భాష అరామిక్. వాళ్ళు అక్కడే వాళ్ళ చేత ఇప్పుడు
కొనుపోబడ్డారు కాబట్టి అరామిక్ భాష మాట్లాడేవాళ్ళు. సో అందుకని యేసు ప్రభు వారు హీబ్రూ మాట్లాడలేదు, అరామిక్ ఎక్కువ మాట్లాడాడు. కానీ ఆయన చుట్టల్లో తీసి చదివాడు. అప్పటికి సెప్టూజెంట్ అనేది ఆల్రెడీ ఉంది యేసుప్రభు వచ్చినప్పుడే. అంటే హిబ్రూ నుంచి లాటిన్కి ట్రాన్స్లేషన్ చేశారు, గ్రీక్కి. అయినప్పటికీ ఆయన హీబ్రూయే మాట్లాడేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు ప్రస్తుతానికి మనం ముస్లింలు తీసుకున్నాం. ముస్లింలు వాళ్ళు తెలుగులో చదువుతారు అనుకున్నారా? ఖురాన్ని తెలుగులో చదవరాళ్ళే. ఆయన మీరు పొద్దున్నే శుక్రవారం 5ంటికి లేస్తే మీకు ఇవాళ పొద్దున్న వినపడిందో లేదో, మీరు లేచారో నాకు తెలియదు. వాళ్ళు పాడారు. ఏమని పాడారు? తెలుగులో పాడారా? తెలుగులో పాడలా వాక్యాన్ని. వాళ్ళు పాడింది అరబిక్లో పాడారు. ఎందుకనంటే దేవుడు ఏ భాషలో అయితే మొహమ్మద్ ప్రవక్తకి ఇచ్చాడో అదే భాషలో మేము నేర్చుకుంటాం, అది చెక్కు చెదరకుండా అన్నట్టు వాళ్ళ విశ్వాసం అది. అందుకని వాళ్ళు ఆ భాషలోనే మాట్లాడతారు. యేసు ప్రభు ఎందుకు అరబిక్ మాట్లాడారు అని వచ్చేసరికి మీకు అర్థమై ఉండాలి ఈ పాటికి. వాళ్ళు హీబ్రూలు ఉన్న కానాను ప్రదేశం నుంచి కొనుపోబడ్డారు, బంధించబడ్డారు. ఎందువలన? వాళ్ళ పాపం వలన. యేసు ప్రభు వారు హిబ్రూ మాట్లాడకుండా అరబిక్ మాట్లాడే కారణాలు ఏంటంటే దేవుడు ఇశ్రాయేలుకి తెచ్చిన తీర్పు. యేసు ప్రభు వారు వచ్చి అరమిక్ భాష మాట్లాడారు. ఆ అరమిక్ భాష ఇంకా లోతులకి వెళ్తే ఇంకా వేరే కారణాలు ఉంటాయి. బట్ బైబిల్ చదివిన వాళ్ళకి కనిపించే కోణంలో నేను చెప్పాను అంతే. లోతుకి వెళ్తే చాలా సత్యాలు ఉన్నాయి, అవి తెలుస్తుంది. మీకు ఓపిక ఉంటే వెళ్దాం. ఆయన అందుకని అరామిక్ మాట్లాడాడు. సో అరామిక్ రెండు కొంచెం సిమిలర్గానే ఉంటాయి. ఎందుకంటే మిడిల్ ఈస్టర్న్ స్టేట్ కదా అది. ఇప్పుడు మొహమ్మద్ ప్రవక్త మిడిల్ ఈస్ట్, ఏది ఇరాన్, ఇరాక్, సౌదీ అరేబియా, అవన్నీ మిడిల్ ఈస్టర్న్లో ఉంటాయి. ఇది కొంచెం యువతాలు ఉంటుంది. సో అంతే తేడా. సో అందుకని ఆ భాషలో ఒకేలాగా ఉంటాయి. సో మన తెలుగు భాషలు కూడా లిపి ఒకటే. తెలుగుకి హిందీకి అన్ని వాళ్ళు ఒకేలాగా ఉచ్చరిస్తారు. సో ఎందుకంటే లిపి ఒకటే ఉంది కాబట్టి ఆ దేవనాగరి లిపి అంటారు దాన్ని. దాని గురించి మనం తర్వాత తెలుసుకుందాం. సో అందుకని యేసు ప్రభు వారు అరామిక్ మాట్లాడి హిబ్రూ మాట్లాడకుండా. ఓకే, అర్థమైందా? ఎందుకని హిబ్రూ మాట్లాడకుండా అరబిక్ మాట్లాడాడు యేసు ప్రభు వారు? అర్థం కాలేదా? హలో, నేను ఇక్కడే ఉన్నాను నేను. ఎందుకని యేసు ప్రభు వారు ఆయన జీవించిన కాలంలో తెలుగు మాట్లాడలేదు, ఇంగ్లీష్ మాట్లాడలేదు, హీబ్రూ వాళ్ళ పితరులు మాట్లాడిన హీబ్రూ మాట్లాడలేదు, అరబిక్ ఎందుకు మాట్లాడాడు? కాదు, వాళ్ళు దేవుడు వాళ్ళకి తీర్చిన తీర్పు వలన వాళ్ళు ఉన్న ఊర్లో ఉండలేదు. ఇప్పుడు ఊరోళ్ళు వచ్చి మీ మీద దండెత్తి ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరిని ఉండకుండా గన్నులు తీసుకొచ్చి ఇల్లు ఖాళీ చేయండి అని మిమ్మల్ని గన్నులు బలవంత పెట్టి ఊరు లాక్కెళ్ళి పనులు చేయించుకున్నారు అనుకోండి కేసీపీలో. మీరు ఒల్లూరులో వేరే భాష, అక్కడ వేరే భాష ఉందనుకోండి, ఏ భాష ఎక్కువ మాట్లాడతారు? బలవంతం పెట్టి ఊరిలో ఏ భాష మాట్లాడతారో ఆ భాష నేర్పిస్తారు కదా. ఈ ఇశ్రాయేలీలు వాళ్ళు ఉన్న ఊర్లో ఉంచలేదు. ఎందుకని? వాళ్ళు పాపం చేశారు. కానాను వాగ్దానం చేసిన ఊరు, ఆ ఊరిలో వాళ్ళు ఉండలేదు. ఎందుకంటే 40 సంవత్సరాలు అరణ్యంలో ప్రయాణం చేసి కింద మీద పెట్టి వచ్చినా మళ్ళీ తిరిగి వెనక్కి వెళ్ళిపోయారు. ఎందుకని? వాళ్ళ పాపం వల్ల కారణమే. వాళ్ళు చేసిన పాపాలు వాళ్ళని అలా చేశాయి. అర్థమైందా? అందుకని మనం అందరం అక్కడ వర్క్ చేయడానికి ఇంగ్లీషే నేర్చుకోవాలి అన్నారనుకోండి, గన్ను పెడితే మీరు సులభంగా నేర్చుకుంటారు. అది అందుకని ఆయన పితరుల భాష అయిన హిబ్రూ మాట్లాడకుండా అరబిక్ మాట్లాడాడు. అరామిక్ అనాలి, అరమిక్ అనకూడదు. సో ఇంకా 11 నిమిషాలు ఉంది. మన తర్వాత వీలైనన్ని పాటలు పాడుకోండి, వీలైనంతసేపు సాక్ష్యాలు చెప్పుకోండి, చాలా గొప్పగా చేయండి. సో సాధారణంగా గ్రీకు భాషలో రచింపబడినది. కానీ కొత్త నిబంధన అరమిక్లో రాశారా, హీబ్రూలో రాశారా? యేసు ప్రభు మాట్లాడిన అరమిక్లో రాశారా, పితరులు మాట్లాడిన హీబ్రూలో రాశారా?
ఏ భాషలో రాశారు కొత్త నిబంధన? కాదు, యేసుప్రభు మాటల్లో రాయలా, గ్రీక్లో రాశారు. మీరు చదివే బైబిల్ యేసుప్రభు మాట్లాడిన భాషలో రాయలేదు. అప్పుల్లో ఎందుకని రాయలేదనేది మీ దగ్గర సమాధానం ఉందా? ఎందుకని? ఇప్పుడు మనం చదివే బైబిల్ యేసుప్రభు మాట్లాడిన భాషలో రాయలా, యేసుప్రభు వాళ్ళ పితరులు రాసిన హీబ్రూ భాషలో కూడా రాయలా కొత్త నిబంధన. ఎందుకని? సమాధానం చెప్పండి. బోధకురాలా, సమాధానం చెప్పు. చెప్పు, సమాధానం చెప్పు. ఓకే, మీరు అడగాలి. మనం సత్యాన్ని మనం ఎదిగి తెలుసుకోవాలి, లేదంటే మనం అజ్ఞానంలో ఉంటాం. దుష్టుడు మనల్ని పట్టుకుంటాడు. మనం ఎవరు తెలియని అకస్మాత్తుగా నువ్వు ఎక్కడైతే బలహీనంగా ఉంటావో అక్కడ పట్టుకుని నీకు సందేహాలను పెంచేస్తాడు. ఆ సందేహాలను బట్టి నువ్వు కృంగిపోతావు. నీకు సత్యాన్ని తెలుసుకోవాలన్న ఆశ చచ్చిపోద్ది చిన్న చిన్న అబద్ధాలకి. మీరు అప్పుడు బలహీనలు అయిపోతారు. మనం అందుకనే దుష్టుని కోసం మనం ఎప్పుడు సిద్ధంగా ఉండాలి. దుష్టుడు ఎక్కడ మనల్ని మింగుతాడా అని ఎదురు చూస్తున్నాడు, కాబట్టి మనం సిద్ధంగా ఉండాలి. పేతురు రాసిన పత్రికలో ఉంటుంది. సో గ్రీక్లో ఎందుకు రాశాడు అంటే, యేసు ప్రభు వారు బతికున్న అప్పుడు మాట్లాడిన అరామిక్లో రాయకుండా హీబ్రూలో ఎందుకు రాశారంటే, మళ్ళీ యూదుల్ని పరిపాలించింది ఎవరు? రోమీలు. అప్పుడు యేసుప్రభు వచ్చినప్పుడు ఎవరు పరిపాలించారు వాళ్ళని? రోమా సామ్రాజ్యంలోనే ఉన్నారు. ఆ రోమా సామ్రాజ్యం వాళ్ళు ఎక్కువగా మాట్లాడింది గ్రీకు భాష. సో అందుకని వాళ్ళు చల్లా చెదిరైపోతారు. అక్కడున్న అరమిక్ మాట్లాడరు. 70 సంవత్సరంలో రెండోసారి దేవాలయం సొలొమోను కట్టించి మొదటిసారి బబులోను చేత కూలిపోబడిన తర్వాత మళ్ళీ దాదాపుగా 100 నుంచి 50 సంవత్సరాల పాటు మళ్ళీ కడతారు. సొలొమోను అంత గొప్పగా కాకపోయినా నార్మల్గా కడతారు. అప్పుడు దాకా బాగానే జరుగుతుంది. ఎక్కడైతే జకరియా, ఎలిజబెత్ బాప్తిస్మిచ్చి యోహాన్ను పుట్టడానికి ఏది గోపురంలో అయితే గాబ్రియల్ దేవదూతలు మాట్లాడిందో అదే గోపురంలో అప్పుడు ఆయన ఆచారాలు చేస్తున్నాడు, అంటే యాజకత్వం. జకరియా అప్పుడు దాకా ఉంది, దాన్ని బట్టి మనం తెలుస్తుంది ఉందని. దాని తర్వాత యేసు ప్రభు వారు చెప్తారు, ఓ యెరూషలేమా, నీవు నేటికైనా నువ్వు నా మాట వినితే, నువ్వు తగ్గించుకుని మార్పు చెందితే నీకు మేలు, లేదంటే రాయి మీద రాయి ఉండకుండా నువ్వు నాశనం అయిపోతావని దేవుడు ముందే చెప్తాడు. యెరూషలేంకి ఆఖరిసారి వెళ్తాడు. ఇప్పుడు అంటే ఒలీవ కొండ దగ్గరకు వచ్చి ఆయన శిష్యులనిద్దరిని, మీరు వెళ్ళండి ముందు ఊరు, ఆ ఊరు వెళ్ళి ఒక గాడిద పిల్ల ఉంటుంది, పిలుచుకురండి అంటాడు. వెళ్ళి తీసుకొస్తారు. ఎక్కించుకొచ్చిన తర్వాత ఆ ఒలీవ కొండ దిగుతారు. దిగేటప్పుడు వాళ్ళు బాగా హడావుడి చేస్తారు. అంటే బాగా పూజిస్తారు, అంటే గోల చేసి దేవుడికి కృతజ్ఞతలు చెప్తారు. ప్రభువు పేరట వచ్చి వారికి జయములు, స్తుతులు అని ఎంతో గొప్పగా ఆర్భాటంగా ఆయన మీద బట్టలన్నీ వేసేస్తారు. వాళ్ళు వేసుకునే పై బట్టలు తీసి అక్కడ దారిభాగం పొడుస్తారు, మట్టలు తీసుకొచ్చి అలా పరుస్తారు. ఆయన ఆటి మీద నడుచుకుంటా పోతాడు. వెళ్ళిన తర్వాత యెరూషలేముకి ఎంటర్ అయ్యే ముందు ఆగి ఇలా చెప్తాడు, యెరూషలేమా, నీవు ఇకనైనను మార్పు చెంది నీ ప్రవక్తల మాట విని మార్పు చెందిన యెడల నీకు మేలు, లేదంటే నువ్వు నీ రాయి మీద రాయి ఉండకుండా ఎలా అయితే పోద్దో అలా నాశనం అయిపోతావని చెప్తాడు. అది రెండోసారి కట్టిన దేవాలయం కూలిపోయే సంఘటన. ఆయన వచ్చి 40 సంవత్సరాలకి, అంటే 30లో వస్తాడు. ఇంకో 30 సంవత్సరాలకి రోమీయులకి యూదులకి పెద్ద ఘర్షణ జరిగిద్ది. ఆ ఘర్షణలో రోమీలు ఆ రెండో దేవాలయాన్ని కూల్చేస్తారు. అప్పుడు ఏం జరిగిద్ది? చల్లా చెదరైపోతారు. అప్పుడు రోమీలతో మాట్లాడాలంటే అరమిక్ కాదు, ఏం పాట, గ్రీక్లో మాట్లాడాలి, లేదంటే లాటిన్లో మాట్లాడాలి. సో వాళ్ళు గ్రీకులతో
చర్చిలోకి వచ్చేసి హీబ్రూ మాట్లాడుకునేవాళ్ళు. ఎందుకంటే ప్రవక్తలందరూ చుట్టాలన్నీ ఏ భాషలో ఉండేవి? హిబ్రూ భాషలో ఉండేవి. చర్చిలో మాత్రం ఆ భాష. అలా వాళ్ళకి 4 భాషలు ఉండేవి. మీకు ఎన్ని భాషలు వచ్చు? తెలుగు ఒకటే వచ్చు. మాది మీ అంత సౌకర్యం మీకుంది. మీకు అన్నీ మీ భాషలో వచ్చినాయి. అన్నీ మీకు మీరున్న భాషలో. ఎవరి వల్ల? విలియం కేరీ ఆయన దాదాపుగా 20 భాషల్లో బైబిల్ని తర్జుమా చేశాడు. దాని తర్వాత సొసైటీలు ఏర్పడినాయి. ఆ సొసైటీలు మనకు నచ్చిన మన అనుగుణంగా ఉండే భాషలో తర్జుమా చేశారు కాబట్టి మనకి ఇంత సౌకర్యంగా సునాయాసంగా నేర్చుకుంటున్నాం. కానీ హృదయంలో సత్యం స్థాయి పెరగాలి. మనకు సౌకర్యం పెరిగే కొద్దీ పెరగట్లేదు. అది చాలా చింతించవలసిన విషయం. ఏ సంఘం ఎప్పుడైతే బాగా శోధింపబడిందో అప్పుడు బాగా ప్రబలం చెందింది. మేబీ మనకు శోధనలు రావాలేమో, అప్పుడు కానీ మనం ఇంకా బలంగా ఉండవేమో. సో గ్రీకులో కొత్త నిబంధన ఎందుకు రాశారు అంటే కేవలం ఇదే రీజన్. వాళ్ళు రోమీయుల చేత పరిపాలన ఉన్నారు కాబట్టి అప్పుడు రోమా భాషలో రాసేవాళ్ళు. ఎందుకంటే ఇది కేవలం రాసింది ఒకరికి కాదు, ఇబ్రియులకే కాదు, సంఘం చల్లా చెదిరిపోయిన అందరికీ. అంటే చల్లా చెదిరిపోయిన అందరూ ఎక్కువ ఏ భాష మాట్లాడారు? చల్లా చెదిరిపోయిన ప్రాంతాల్లో ఏ భాషలు మాట్లాడేవాళ్ళు? రోమా సామ్రాజ్యం ఏ భాష మాట్లాడేదో ఆ భాష మాట్లాడేవాళ్ళు. కాబట్టి రోమా సామ్రాజ్యం మాట్లాడిన భాషే మాట్లాడాల్సి వచ్చింది. సో అందుకని కొత్త నిబంధన మొత్తం యేసు ప్రభు మాట్లాడిన అరమిక్లో రాయల. వాళ్ళ పితరులు దావీదు, అబ్రహాము, యాకోబు వాళ్ళు మాట్లాడిన హీబ్రూలో రాయల. కేవలం రాసింది గ్రీకులో. కొత్త నిబంధన మొత్తం కొంచెం అక్కడక్కడ ఏలీ లామా సబత్తాని అనేది ఏ భాష? హిబ్రూవా? యేసు ప్రభు ఉన్నట్టుగా రాస్తారు కదా, నా దేవా నా చెయ్యేందుకు విడిచితివి అనేది ఏలీ లామా సబత్తాని అనేది ఏ భాష తెలుసా? హిబ్రూవా? అరమిక్. మిగతాదంతా గ్రీకులో రాసి ఆ మాట మాత్రమే అరమిక్లో రాశారు. ఎందుకంటే యేసు ప్రభు ఆఖరి మాట అది ఉన్నట్టుగానే దించారు. అందుకనే తెలుగులో కూడా మిగతాదంతా తెలుగులో ఉంటుంది, కానీ ఆ భాష మాత్రం అది ఆ యేసు ప్రభు పడిన ఆఖరి మాత్రం ఏలీ లామా సబక్తాని, నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచితివి. నిజం చెప్పాలంటే అది అరబిక్ భాష. ఎందుకన్నాడు యేసు ప్రభు వారు ఆ మాట? నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచావు అని ఎందుకన్నారు? బైబిల్ చదివారా ఆ మాటను ఎప్పుడైనా? ఎందుకన్నారు చెప్పండి? ఇన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు. బైబిల్లో రాసిన ఉన్నదున్న పదం యొక్క అర్థం ఎందుకని చెప్పండి. అంటే దేవుడు నిజంగానే విడిచిపెట్టాడా? మరి ఎందుకన్నాడు? నాది ఎందుకు విడిచిపెట్టావని ఎందుకు ప్రశ్నించాడు? శ్రమను బట్టా? చెప్పండి. శ్రమల్లో కూడా నన్ను విడిచామంటారా మీరు? చెప్పండి. యేసు ప్రభు వారు అవిశ్వాస? మరి ఎందుకన్నాడు? అవిశ్వాస అయిపోయాడా ఆఖరిలో? మరి ఎందుకు చెప్పండి? మనం తెలియనప్పుడు తెలియదని ఒప్పుకోవాలి. ఓకేనా? అప్పుడే మనం ఎదుగుతాం. ఓకే? నాకు తెలియదు, నేను తెలుసుకున్నప్పుడు చాలా అవాక్కయ్యా. ఇదా అని నేను మీకులాగా అనుకున్నా. మీకులాగా మీరేమనుకున్నారు చెప్పండి? యేసు ప్రభు అవిశ్వాస్యనా? మీరు చెప్పింది తప్పు. ఎలాగో మిమ్మల్ని అడుగుతాను. అక్కడ కూర్చుంటే చెప్తాం. మాకు కనబడతలేదు, మీరు చీకట్లో ఉన్నారు. నేను విశ్వాసులు వాళ్ళకి ఎప్పుడు రావాలో వాళ్ళకి తెలుసు. మీరు ఇది వచ్చింటే ఇంకా బాగుంటుంది. సో ఏలీ లామా సబక్తాని. ఇంకొక నిమిషం సహజంగా నేను 7:30 నుంచి 8:30 చెప్తా. సో ఏలీ లామా సబక్తాని అనేది ఏ భాష? బైబిల్లో ఉంది. ఎప్పుడైనా విన్నారు మీరు?
ఏ భాష అది? విచ్ లాంగ్వేజ్? అది లాటిన్ భాష. యేసుప్రభు మాట్లాడింది ఏ భాష? చెప్పండి. బైబిల్ ఏ భాషలో రాశారు మీరు చదివి? బైబిల్ మొత్తం మొట్టమొదట ప్రవక్తలు హెబ్రీ భాషలో రాసుకుంటూ వెళ్ళారు, అంతేనా? కొత్త నిబంధన కూడా హెబ్రియనా? మీరు వచ్చారు, మళ్ళీ మొదలెట్టాలి. ఇదే దాదాపు గంట నుంచి ప్రస్తావన జరిగింది, మీరు ఇప్పుడు వచ్చారు. సో ఏలి ఏలి లామా సబత్తాని అనే పాటకు అర్థం ఏంటి? విడిచాడా దేవుడు? చేయి విరిచాడా యేసు ప్రభు చెయ్య? విడిచాడు అనుకుంటా. లేకపోతే ఎందుకంటాడు? విడకపోతే ఎందుకంటాడు? నేనే సత్యమును అన్ని చెప్పాడు కదా దేవుడు. యేసు ప్రభు వారు వచ్చి ఆయన చెప్పేదంతా సత్యమే అవ్వాలి కదా. మరి విడవనప్పుడు విడిచానని ఎలా చెప్తే అది అసత్యమే అయింది కదా. అంటే దేవుడు విడిచినట్ట చెయ్య? చెప్పండి. దేవుడు చేయి విరిచాడా? అనుమానంలోకి అర్థమైంది, అవునంట. మరి నిజంగా దేవుడు చేయి విరిచాడని మీరు ఒప్పుకుంటున్నారా? మరి యేసుప్రభు అబద్ధం చెప్పారని ఒప్పుకుంటున్నారా? ఆయన సత్యం కాదని ఒప్పుకుంటున్నారా? మరి ఆయన సత్యమైనప్పుడు, ఆయన దేవుడు చేయి విడవలేదు అని నమ్మినప్పుడు ఆయన చెప్పింది అబద్ధం అయింది, లేదంటే నిజంగానే దేవుడు చేయి విడిచాడు అని? చేయి విడిచాడా? మరి యేసుప్రభు వారు దేవుడు, ఎందుకని అలా అనాల్సి వచ్చింది? మీరు లోతుగా ఎప్పుడు ధ్యానించరు. చర్చిలో ఆయన దేవుడు కాదు. అయితే ఆయనలో దేవత్వం పోయింది ఆ నిమిషం మాత్రం, అప్పుడు దాకా ఉండి. యాక్చువల్లీ అది చాలా, మీరు బైబిల్ని లోతుగా ధ్యానించే వాళ్ళు తప్ప ఇది అసలు ఎవరికి అర్థం కాదు ఈ విషయం. మీరు అనుకుంటారు, మీరు అపోహలో పడుతున్నారు, అదే ఉంటుంది ఇదే ఉంటుంది అని. చాలా తప్పు. నేను తెలుసుకున్నప్పుడు నేను కూడా అపోహల నుంచి నేను చాలా ఆశ్చర్యపోయాను, ఇంత లోతుందని. మీరు బైబిల్ అయిపోయినా కేవలం వచ్చి విని వెళ్ళిపోతే ఏమీ రాదు. మనం వచ్చినప్పుడు ప్రశ్నించుకోవాలి, లోతుగా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఒక ఆయన ఉంటాడు, మొట్టమొదట సువార్త ప్రకటింపబడింది ఎవరికో తెలుసా? బాప్తిసం పొందింది ఒక ఆఫ్రికన్ వ్యక్తి. యెషయా గ్రంథం నాకు అర్థం కావట్లేదు అని ఎవరిని అడుగుతారు? అపోస్తల కార్యంలో ఉంటుంది. ఆయన వచ్చి ఎవరిని? ఫిలిప్ప దారిలో వెళ్ళినప్పుడు అడుగుతాడు, శిష్యుల్లో ఒక ఆయన అడుగుతాడు, ఫిలిప్నా? అప్పుడు ఆయన యెషయా గ్రంథాన్ని వర్ణిస్తాడు. రథం మీద కూర్చుని వెళ్ళేటప్పుడు నాకు చెప్పు, ఇది అర్థం కావట్లేదు అంటే ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. బాప్తిసం పొందుతామంటే నేను పొందుతాను, నీళ్ళు వేయి అంటే అదిగో అక్కడ ఉన్నాయి, అదిగో నీళ్ళు, నువ్వు రెడీయా అంటే వెళ్ళి బాప్తిసం పొందేస్తారు. అలా మనం అర్థమయ్యేదాకా సత్యాన్ని మనం ప్రశ్నించుకుని తెలుసుకోవాలి. సో ఏలి ఏలి లామా సబక్తాని అంటే సహజంగా అందరూ, చాలామంది క్రైస్తవత్వాన్ని వ్యతిరేకించే వాళ్ళందరూ అడిగే ప్రశ్న ఇదే, దేవుడు విడిచాడా? మీరు దేవుడు అని చెప్తారు కదా యేసుప్రభు వారు, ఎందుకని ఆయన ఇలా అన్నాడు? ఇలా అంటే దేవుడు ఎలా అవుతాడు? కానీ ఆ భాషని ఆ పదాన్ని మాత్రం హిబ్రూ కొత్త నిబంధన రాయబడింది గ్రీక్, ఏ భాషలో? గ్రీక్లో కొత్త నిబంధన మొత్తం రాసింది గ్రీక్లో రాశారు. యేసుప్రభు మాట్లాడింది అరామిక్లో. కానీ వాళ్ళ పితరులు పాత నిబంధన రాయబడింది మాత్రం అరామిక కాదు, హిబ్రీలో కదా. సో ఈ సిచ్యువేషన్లో
అరామిక్లో యేసు ప్రభు అన్న మాట మాత్రం ఉంచి మిగతాది మొత్తం గ్రీక్లో రాశారు. పాయింట్ ఏంటంటే ఆ పదాన్ని ఆయన ఆఖర ప్రాణం తీసుకునే ముందు ఆఖరి దేవా నా ఆత్మ నీకు అప్పగిస్తున్నాను అనేది ఆఖరి మాట. దాని ముందు అనేది దేవా దేవా నా చేను ఎందుకు విడిచావు అనేది. సో దీన్ని చరిత్ర ఒకసారి చూద్దాం. సో సబక్తాన్ని స్టార్ట్ చేయలేదనుకునే చెవుల వల్ల కాదు, కళ్ళ వల్ల తెలుస్తుంది, వచ్చి చూస్తుంది. వాళ్ళు వెతకలేదు, దొరకలేదు. వినపడతలేదా? మీకు వినపడతలేదా? వాళ్ళకి వెళ్ళి చెప్పండి, మీరు ఇంటికి వెళ్ళి చెప్పండి. వాళ్ళు అడిగితే వీళ్ళు అడిగితే ఇంటికి వెళ్ళి చెప్పండి, అయిపోయింది. సబక్తాని బైబిల్ వర్డ్స్. సబక్తాని. సో యేసుప్రభు ఉన్నప్పుడు ఎన్ని మైకులు పెట్టారు? యేసుప్రభు ఉన్నప్పుడు ఎన్ని మైకులు పెట్టారు? BIBLE. ఓకే. సామెతలు కీర్తనలో 22 తీంది ఒకసారి అందరూ. కీర్తనలో 22 ఏలి ఏలి లామా సబక్తాని అని యేసు ప్రభు వారు ఎందుకు అన్నాడో అర్థమైంది. కీర్తనలో 22 తీయండి. దయచేసి అందరూ నిశ్శబ్దంగా సత్యాన్ని తెలుసుకోవడానికి వచ్చామన్నట్టే ఉండండి. ఏదో గొప్ప తొక్కలో ఆచారాలు పాటించొద్దు. ముందు వచ్చి మైకులో పాటలే పాడాలి, లేదంటే దేవుడు ఆరాధన వెళ్ళదు అనే మైండ్ సెట్ మానేయండి. నేనే 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 అంటున్నాను. నేనే సత్యం మాట వినాలి. మనుషులు అనక అబద్ధాలు చెప్తారు. ఇదే సత్యం అంటే. అవును, ఇప్పుడు ఇది సమాజ మందిరం, సమాజం కూడుకునే చోటు. అర్థమైందా? అవసరం లేదు, మీకు చెవిడు గల వాళ్ళు వినపడుతున్నాయి కాబట్టి అవసరం లేదు. ఓకే, కీర్తనలు 22 చదవండి తీసి. నా దేవా నా దేవా. అర్థమైందా? అప్పుడు ఒకసారి కీర్తనలు 22 చదవండి మీరు. అక్కడ పెట్టండి, పడుకుంటాడు. ఓకే, మీరు చదవండి. ఆకండి, మీరు చదవండి. ఇప్పుడు అర్థమైందా? యేసుప్రభు వారు కీర్తనలో 22 అధ్యాయాన్ని చెప్తున్నాడు. అక్కడ ఇది మీకు సందేహం వస్తుంది. ఆ సిలువలో ఉండి, అంత వేదనలో ఉండి, నా దేవా నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచావు అని దావీదు. ఇది రాసింది ఎవరు? ఫుట్ నోట్ చూడండి, ఫుట్ నోట్ చూసి చెప్పండి నాకు. మీరు కీర్తనలు 22 తీయండి. అర్థమైందా? కీర్తనలు 22 దావీదు రాసిన మాటని ఆయన ఎందుకు పలికాడు? సందేహం రావట్లే? వచ్చిందా లేదా? చెప్పండి, ఎందుకు పలికాడు మరి? ఇప్పుడు సందేహం తీరిందా? ఇంకో ప్రశ్నలు వచ్చినాయా? రావాలి. రాకపోతే మనం తెలుసుకోవాలన్న ఆలోచన రాదు, ప్రశ్నలు రావాలి. ఇప్పుడు అర్థమైందా? యేసుప్రభు వారు సేమ్ అది హిబ్రూలో రాసింది అరామిక్లో పలికాడు. నా దేవా నా దేవా. చదవండి ఒకసారి. విడనాడితివి. అరమిక్లో అదే పదాన్ని రాస్తే లామా 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 ఎలి లామా లామా సబక్తాని అని ఉంటుంది. అది అరమిక్లో, కానీ ఇక్కడ హిబ్రూలో ఉంది. అది ట్రాన్స్లేషన్ చేసి యేసుప్రభు వారు సిలువలో అలా పలుకుతాడు. సో ఎందుకని ఆయన పలికాడో తెలుసా? అది తెలుసుకోవడానికి కీర్తనలు 22 మీరు ఇంతకుముందు ఎప్పుడైనా చదివారా? కీర్తనలు 22 మీరు ఇంతకుముందు చదివితే మీకు ప్రశ్నలు రావాలి ఆ మొత్తాన్ని చదివితే. సరే, దయచేసి ఎవరైనా ఒకరు గట్టిగా చదవండి కీర్తనలు 22.
నీవు నన్ను ఎలా వెడగొట్టివి, నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వెనక నీవెలా దూరంగా ఉన్నావు. నా దేవా, పగలు నేను మొదలుపెట్టుచున్నాను, రాత్రి వేళను నేను మౌనంగా ఉండలేదు. అయినను నీవు నాకు ఉత్తరం ఇయ్యకున్నావు. నీవు ఇశ్రాయేలు చేయు స్తోత్రముల మీద ఆసీనుడవై ఉన్నావు. ఓకే, కానండి మొత్తం చదవాలి. మా పితరులు నీ యందు నమ్మిక ఉంచిరి, వారు నీ యందు నమ్మిక ఉంచుట నీవు వారిని రక్షించితివి. వారు నీకు మొదలుపెట్టి విడుదల నొందిరి. నీ యందు నమ్మిక ఉంచి సిగ్గుపడకపోయింది. నేను నలుడను కాను, నేను మూఢుడు. నలుల చేత నిందింపబడిన వాడను, ప్రజల చేత ధృవీకరింపబడిన వాడను. నన్ను చూచువారందరూ పెదవులు విరిచి తల ఆడించుచు నన్ను అభ్యాసించుతున్నారు. యెహోవా మీద నీ భారము మోపము, ఆయన వానిని విడిపించునేమో. వాడు ఆయన ఇష్టుడు కదా, ఆయన వానిని తప్పించునేమో అందుడు. జాగ్రత్త వినాలి అందరూ, ఇది చాలా ఇంపార్టెంట్. గర్భం నుండి నన్ను తీసిన వాడు నీవే కదా. నేను నా తల్లి యొక్క స్తన్యపానము చేయుచుండగా నీవే కదా నాకు నమ్మిక పుట్టించితివి. గర్భవాసినైనది మొదలుకొని నాకు ఆధారం నీవే. నా తల్లి నన్ను కన్నది మొదలుకొని నా దేవుడము నీవే. శ్రమ వచ్చి ఉన్నది, సహాయం చేయి వాడెవడమూ లేడు. నాకు దూరముగా ఉండకము. వృషభములు అనేకములు నన్ను చుట్టుకొని ఉన్నవి. భాషాను దేశము బలమైన వృషభములు నన్ను ఆవరించి ఉన్నవి. చీల్చుచును గర్జించుచునుండు సింహము వలె వారు నోళ్ళు తెరచుచున్నారు. నేను నీళ్ల వలె పారపోయబడి ఉన్నాను. నా ఎముకలన్నీ స్థానము తప్పి ఉన్నవి. నా హృదయము నా అంతరంగమందు మైనము వలె కడిగి ఉన్నది. నా బలము ఎండిపోయి చిల్ల పెంకు వలె ఆయను. నా నాలుక నా దవడను అంటుకొని ఉన్నది. నీవు నన్ను ప్రేతల భూమిలో పడవేసి ఉన్నావు. కుక్కలు నన్ను చుట్టుకొని ఉన్నవి. దుర్మార్గులు ఒప్పుకోడి నన్ను ఆవరించి ఉన్నారు. వారు నా చేతులను నా పాదములను ఒడిచి ఉన్నారు. నా ఎముకలన్నీ నేను లెక్కింపగలను. వారు నిదానించుచు నన్ను తేలి చూచుచున్నారు. నా వస్త్రములు వారు పంచుకొనుచున్నారు. నా అంగీ కొరకు చీట్లు వేయించున్నారు. ఆపండి. ఇది యేసు ప్రభువు జీవితంలో ఇప్పుడు వరకు జరిగినాయా లేదా? 18 వరకు, అంటే దాదాపుగా 1000 సంవత్సరాలకు ముందు రాసిన దావీదు కీర్తనలో దావీదుకు జరిగిన సంఘటనలు ఆయన ఆత్మపరవశుడై పాడిన పాట ఇది. ఆ పాటలో యేసు ప్రభు వారు భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయనకి ఏ విధంగా అయితే జరిగాయో దాదాపుగా సగం వరకు చదివాము ఇప్పుడు దాకా. మనకు తెలుస్తుంది ఆయన్ని అక్కడున్న ప్రజలు ఎంత హీనంగా చూశారు, ఎంత హీనంగా ఆయన్ని కొట్టారు అనే డీటెయిల్స్ అన్నీ కనబడుతున్నాయి. యేసు ప్రభు వారు ఆ శిలువ మీద ఈ కీర్తన యొక్క ఆరంభ వచనాన్ని, నా దేవా నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచితివి అని ఈ కీర్తన యొక్క ఆరంభాన్ని చెప్పాడు. అది దేవుడిని నిరూపించుకోవడానికి చెప్పాడా, దావీదు యొక్క పాపాలని, దావీదు యొక్క హింసల్ని ఆయన పంచుకున్నట్టు చెప్పాడా అన్నది మనం ఇప్పుడు తెలుస్తుంది. చదువుతా పదనండి. ఆయన దేవుడిని నిరూపించుకోవడానికే చెప్పాడు ఇది. కానీ అదే అజ్ఞానులు అరకొర తెలిసి నాకు తెలిసావు అని గర్వంగా ఉండేవాళ్ళు, దేవుడు ఇలాగే అన్నాడు దాని అర్థం ఇదే అని మూర్ఖంగా బైబిల్లో చక్కగా మిగతాదంతా గ్రీకులో ఉండి ఆ పదం మాత్రమే అరమిక్లో ఎందుకు రాశారు అని ప్రశ్నించకుండా అజ్ఞానంగా గుడ్డిగా నడిచే వాళ్ళు అర్థం కాదు. అందుకని చదవండి. నా బలమున త్వరపడి నాకు సహాయం చేయదు. ఖడ్గము నుండి నా ప్రాణమును, కుక్క
శత్రుల బలము నుండి నా ప్రాణమును తప్పింపును. సింహపు నోట నుండి నన్ను రక్షింపును. ఉరుకోతుల కొమ్ముల నుండి నన్ను రక్షించి నాకు ఉత్తరమిచ్చి ఉన్నావు. నీ నామమును నా సహోదరులకు ప్రచురపరచెదను. సమాజ మధ్యమున నిన్ను స్తుతించెదరు. యెహోవా యందు భయభక్తులు గలవారారా, ఆయనను స్తుతించుడి. యాకోబు వంశస్థులారా, మీరందరూ ఆయన కనపరచుడి. ఇశ్రాయేలు వంశస్థులారా, మీరందరూ ఆయనకు భయపడుడి. ఆయన బాధపడేవాడిని బాధను తృణీకరింపలేదు. దాన్ని చూచి ఆయన అసహ్యపడలేదు. అతనికి తన ముఖమును దాచలేదు. వాడాయన మొదపెట్టగా ఆయన ఆలకించాడు. మహాసమాజంలో నిన్ను కూర్చి నేను కీర్తన పాడేదను. హలో, ఇక్కడ వాక్యం జరుగుతుంది, నిశ్శబ్దం. చదవండి. ఆయన ఎందు భయభక్తులు గలవారి యొక్క నా మొక్కుబడులు చెల్లించెదరు. దీనులు భోజనం చేసి తృప్తి పొందెదరు. యెహోవాను వెతుకువారు ఆయనను స్తుతించెదరు. ఈ హృదయములు నెప్పరిల్లి నిత్యము బ్రతుకును. భూమి గంటముల నివాసులందరూ జ్ఞాపకము చేసుకొని యెహోవా తరపు తిరిగెదరు. జనులు వంశస్థులందరూ ఈ సన్నిధి నమస్కారం చేసెదరు. ఆగండి. అన్య జనులు, ఇది అబ్రహాముకి, ఇస్సాకుకి, యాకోబుకి చేయబడిన వాగ్దానం అది. కానీ సహజంగా అయితే అబ్రహాముకి, ఇస్సాకు చేసిన వాగ్దానం ఏంటి? అనేక మంది జనులు, అంటే లోకంలో ఉన్న ప్రతి జనులు, నక్షత్రాలు అయితే ఎంతమంది ఉన్నారో వాళ్ళందరూ నీ జనులు అవుతారు అని. ఆకాశాన్ని చూడు, ఇస్రాయేలును చూడు, ఎంతమంది ఉన్నారో అంతమంది నీ పిల్లలు అవుతారని. కానీ తిప్పికొట్టి చూస్తే ఇజ్రాయేల్ అందరూ దాదాపుగా ఒక 20 లక్షలు 50 లక్షల కన్నా ఎక్కువ ఉండరు. సో దేవుని పిల్లలు అంతమంది ఎలా అవ్వగలరు మరి? దీనివల్లనే అన్ని జనులు వంశస్థులందరూ నీ సన్నిధిని నమస్కారం చేసేది. ఈ రోజున మనమందరం హిబ్రీలమా, యూదులమా? మనం కాదు. మనం వేరే జాతులం, వేరే జాతి వారు. కేవలం విశ్వాసం వలన అబ్రహాం ఎలా అయితే నీతి మంత్రులని తీర్పు పొందారో, మనం యేసుక్రీస్తు యందు విశ్వాసం పొందడం వలన నీతిమంతులమని తండ్రికి మార్గాన్ని దేవుడు అందించాడు. కాబట్టే మనకి ఇది సాధ్యమైంది. అది పైనున్న వేదన్ని మనకు రావాల్సిన దావీదు పొందవలసింది అని ఆయన ఎగ్జాజరేట్ చెప్తాడు. దావీదు ఈ స్థాయిలోనే పొందుండొచ్చు, పొందపోయి ఉండొచ్చు. కానీ ఆత్మవశుడై ఈ మాటలు రాశాడు. ఆయనకి జరిగినవి, జరగబోయేవి కూడా ఉన్నాయి ఇక్కడ. ఫ్యూచర్ టెన్స్ కూడా ఉంది ఇక్కడ. వచ్చేదరు, జరుగుతుంది, అవుతుంది అని. ఆత్మవశుడే ఇది ఒక ప్రవక్త కింద మనం చూడవచ్చు. దావీదుని కూడా మనం పేరు పెట్టాం దావీదుని. ముస్లింలు వాళ్ళందరూ అయితే దావీదుని ప్రవక్త అంటారు. మనం కూడా అంటంలో తప్పలేదు. 28 చదవండి. రాజ్యము యెహోవాదే, అన్ని జనులలో ఏలువాడు ఆయనే. భూమి మీద వర్ధిల్లుచున్న వారందరూ అన్నపానములు పుచ్చుకొనుచు నమస్కారం చేసెదరు. తమ ప్రాణం కాపాడుకొనలేక మట్టి పాలగుదురు. ఒక్క నిమిషం. ఈ 22 కీర్తన 31 వచనం వరకే ఉంది కదా. మెస్సాయిక్
యా, సో 22:18 మనం చూసాం. నిజానికి దావీదుకు ఇదంతా ఖచ్చితంగా జరగలేదు. ఇది ఆయన ఆత్మపరచుడై ఆ, ఆయనకు జరిగిన విషయాన్ని ఆత్మపరచుడై రాబోయే ప్రవక్త గురించి ఎవరైతే ఏషియా, యావేలు, మలాకి వీళ్ళందరూ ప్రవచిస్తారో దానికంటే ముందు దావీదు ప్రవచించాడు. దావీదు కంటే ముందు పాముతో దేవుడు ప్రవచిస్తాడు. స్త్రీ గర్భం నుండి స్త్రీ సంతానము నీ మడం మీద కొట్టును అనే ప్రవచన అక్కడి నుంచి మొదలైంది. పాపం చేసిన మొట్టమొదటి రోజు నుండి యేసు ప్రభు స్త్రీ సంతానమై పుడతాడని వచ్చిన ప్రవచన ఒక్కొక్కరు ప్రతి ప్రవక్త నోట్ల నుండి ఆయన వస్తాడు, వచ్చి ఏమేం చేస్తాడు, ఆ పాపము ముళ్ళుని విరిచాడు, ఆ పాముని చంపాడు. పాపం అనే పాముని చంపాడా లేదా ఆయన మరణించి? అది అక్కడి నుంచి నెరవేరింది. ఇలా బైబిల్ మొత్తంలో ఇలా 18వ వచనంలో ఏమనుంది? ఆయన వస్త్రాలని 18 ఒకసారి చదవండి. ఇంకా ఒకసారి నా ఎముకలను నేను లెక్కించగలను, నిదానించు అని దేరు చూసిందరు. యా, సో నా చేతులు ఆవరించి ఉన్నారు, నా చేతులను నా పాదములను పొడిచి ఉన్నారు. 16 ఒకసారి మళ్ళీ చదవండి. 16 చివరి భాగాన్ని. వారు నా చేతులను నా పాదములను పొడిచి ఉన్నారు. యా, సో నా వస్త్రములను పంచుకొనిచున్నారు, నా అంగిని చీట్లు వేయుచున్నారు. ఇది దావీదు జీవితంలో ఏ స్థాయిలో జరిగిందో మనకు తెలియదు, కానీ యేసు ప్రభువారు సిలువలో ఏలి ఏలి లామా సబక్తాని అని దాదాపుగా ఈ దావీదు ఎలా అయితే ప్రవచించాడో జరగబోతుందని ఆయన జీవితంలో జరిగినట్టుగా ఆయన సిలువలో ఆ గీతాన్ని, ఆ కీర్తనని సిలువలో చెప్తాడు. ఎందుకంటే రాబోయే ప్రవక్తకి ఇవన్నీ జరుగుతాయి అని ప్రవచించారు. అదేవిధంగా నాకు జరిగింది. నేనే రాబోయే ప్రవక్తని, మెస్సయ్యని. రాబోయే ప్రవక్త దానియేలు ప్రవచించిన విధంగా దేవుడు ఆయన ఏమని పిలుస్తాడు? నా దేవా అని పిలుస్తాడు. దేవుడు ఇంకో దేవుణ్ణి. సో ఆ విధంగా చూస్తే దేవుడు ఆయన్ని దేవుడు అని పిలిచాడు. సో ఆ విధంగా మెస్సయ్య కూడా దానికి ఒకే స్థానం ఇవ్వబడిందని చూడొచ్చు. సో ఈ ప్రవచనలన్నీ మనం క్రమబద్ధీకరంగా మనం ఆలోచిస్తే మనకు అర్థమవుతుంది. క్షుణ్ణంగా పరిశీలిస్తే అప్పుడు దాకా మనకు అర్థం కాదు. అప్పుడు దాకా ఏది విన్నామో అదే కరెక్ట్ అని వెళ్ళిపోద్ది. మనం స్టడీ చేయాలి. మనం అందరం కలిసి స్టడీ చేస్తే మనం ఎదుగుతాం. సో యేసు ప్రభు వారికి జరిగిన ప్రవచనమే ఆయన ఆల్రెడీ ఉన్నదే చెప్పాడు, ప్రవచించాడు, అది జరిగింది. సో అందుకనే యేసు ప్రభు వారు ఎందుకని, పితరులు ఎందుకని హీబ్రీలో రాయబడింది పాత నిబంధన మొత్తం, కొత్త నిబంధన మాత్రం గ్రీకులో రాయబడింది. కానీ యేసు ప్రభు మాట్లాడింది అరామిక్ ఎందుకని, అండ్ యేసు ప్రభు అరామిక్లో ఎందుకని ఏలి ఏలి లామా సబక్తాని అని పలికాడు. ఇన్ని విషయాలు ఇప్పుడు మనం నేర్చుకున్నాం. ప్రార్థన చేసుకుని నేను ముగిస్తున్నాను. పరిశుద్ధ దేవా, నీకే వందనాలు. ఈ రోజున దాదాపుగా గంటన్నరగా ఈ కొత్త నిబంధనను మేము ధ్యానించాము. నీ కృపను బట్టి మీకే వందనాలు తండ్రి. ఈ కొత్త నిబంధనని మేము ధ్యానించడానికి మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకే వందనాలు. ఈ రోజున మేము సురక్షితంగా మేము ఉన్నామంటే అది నీ కృప వల్లనే తండ్రి. ఇక్కడ వినడానికి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని మీరే దీవించండి. ఈ సత్యాన్ని వాళ్ళ హృదయంలో నాటండి, ఫలించి మరింత గొప్ప గొప్ప ఆత్మీయ ఫలాలను ఫలించేటట్లుగా వాళ్ళని మీరే నడిపించమని, ఇక్కడున్న ప్రతి ఒక్కరికి అటువంటి ఆ సత్యాన్ని వెతికి తట్టి పొంది కృపను వీళ్ళందరికీ అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.